వందము చెల్లిస్తున్నాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమాయనయ్యా. నా తండ్రి, నీ పరిచర్యను చేసే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు వేశారు. నా తండ్రి, నా ధన్యతగా నా భాగ్యముగా నేను ఎంచుతున్నాను తండ్రి. నేను స్తుతించుట, నేను గణపరచుట నా భాగ్యము తండ్రి. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయని. నీ సన్నిధిలో నీ పొందకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయని. నీ సన్నిధిలో నీ పొందకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. చప్పలు కొడుచు దేవుని సన్నిధానంలో ఆరాధిద్దాం. గొప్ప దేవా, నీలో నేను ఎండుటే, నాలో నీ వెండుటే నా ఆత్మీయ అనుభవమే దేవా. పాడుచు స్తుతిస్తూ ఆరాధిద్దాం. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణుడనైతిని.
హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రేమ వందింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా పాడుచు దేవుని సన్నిధానంలో స్తుతిస్తూ ఆరాధిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత లేచి నిలబడి దేవుని సన్నిధానంలో ఆరాధిస్తాం. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. కొనియాడతరమా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. లేవనెత్తువాడు, దుష్టుని దవడను విరగొట్టువాడవు తండ్రి అని పాడు చూస్తూ తీసుకురాలేదు. కొనియాడతరమా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. సింహము పిల్లలు కోటి జీవరాశి నీ గుప్పులు విప్పగా సంతృప్తి నొందునయ్యా అని పాడొచ్చు. స్తుతిస్తూ ఆరాధిస్తాం. సింహపు పిల్లలు కోటి జీవరాశులు నీ గుప్పులు విప్పగా సంతృప్తి నొందెను. సింహపు పిల్లలు కోటి జీవరాశులు నీ గుప్పులు సంతృప్తి నందెను. మోస
యేసయ్యా నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. అవును యేసయ్యా, నీ ప్రేమ వర్ణింపలేమో తండ్రి, నీ చాలి వివరింపతరమలేదా ప్రభా. నాయన తండ్రి, దుష్టుని దవడను విరగొట్టువాడువు నీవే తండ్రి, మా తల ఎత్తువాడువు నీవే యేసయ్యా, మమ్మల్ని లేవనెత్తువాడువు నీవే తండ్రి. నా ప్రభా నీకు వందనము చెల్లిస్తున్నాం. సర్వశక్తుడానికి వందనాలు, సర్వజ్ఞుడానికి వందనాలు, సర్వమెరిగిన సర్వజ్ఞుడానికి వందనాలు యేసయ్యా. నీకు వందనములు చెల్లిస్తున్నాం, నీకు వందనాలు యేసయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా దేవానికి వందనాలు యేసయ్యా. నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీవు లేనిదే నా ప్రభు మేము లేము యేసయ్యా, నీ ప్రేమ లేనిదే మేము లేము తండ్రి. ఓ నీ జాలితో మమ్మల్ని నా ప్రభు రక్షించిన దేవా, ఓ నీ జాలి మాపై చూపిన దేవా, నీ కనికరము మాపై చూపిన దేవా నీకు వందనాలు తండ్రి. ఇంకో ఎందరికో లేని భాగ్యం మాకు ఇచ్చావు. నేను స్తుతించిన నేను గణపరచుట మా భాగ్యముగా ఎంచుకుంటున్నాము తండ్రి. నీలో మహిమపరచుట, ఓ నిన్ను గణపరచుట తండ్రి. నా ప్రభువా మా యొక్క నా ప్రభువా భాగ్యంగా ఎంచుతున్నాము దేవా. నువ్వు ఇటు భాగ్యం మాకు ఇచ్చేందుకు వందమని చెల్లిస్తున్నాము తండ్రి. నాయన పడిపోయిన చోట లేవనెత్తువాడవు, ఎక్కడైతే నా ప్రభు మేము తలదించబడతామో అక్కడే మా తల ఎత్తువాడవు తండ్రి. దుష్టిని కార్యములు లయపరిచేవాడవు, దుష్టిని దవని విరగొట్టువాడవు తండ్రి. నీ కృప బాహల్యము చేత మమ్మల్ని నడిపించువాడా నీకు వందములు చెల్లిస్తున్న వందనాలు వేసే, నీకు వందనములు చెల్లిస్తున్న వందనాలు వందనాలు. తల ఎత్తువాడవు, లేవనెత్తువాడవు, దుష్టుని దవడను విరగొట్టువాడవు. తల ఎత్తువాడవు, లేవనెత్తువాడవు, దుష్టుని విరగొట్టువాడవు. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, సర్వము ఎరిగిన సర్వజ్ఞుడా, నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. నీ ప్రేమ మాపై చూపించేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అడవిలో సింహం పిల్లలైనా తండ్రి లేమి కలిగి ఉంటాయేమో తండ్రి. నా ప్రభువా నువ్వు మమ్మల్ని పోషించువాడవై ఉన్నావు, మమ్మల్ని తృప్తిపరచువాడవై ఉన్నావు నా తండ్రి, మమ్మల్ని నడిపించువాడవై ఉన్నావు తండ్రి. అంటే గొప్పగల కృపగల దేవుని ప్రభువా, నిన్ను ప్రభువా మేము ఎరిగినందుకు నా ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నందుకు, నిన్ను గణపరుస్తున్నందుకు నీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మా పాఠధర్మయం పొంది ఉన్నారు నీ దాసులు నిలబెట్టి నా ప్రభువా, ఏడంతల ఆత్మతో నింపి నా ప్రభువా, నీ వాక్ శక్తితో నింపి నా ప్రభువా, మాకు కావలసిన జీవాహారం మాకు దయచేయి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రభు తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము దేవా. నీ వాక్యముతో నా ప్రభువా మమ్మల్ని బలపరచుము తండ్రి. నీ వాక్యముతో నా ప్రభు మమ్మల్ని తాకుము తండ్రి. నా ప్రభువా నా తండ్రి నీకు వందనం చెల్లిస్తున్నాం. ఇటు కృపను మాకు అనుగ్రహించేందుకే వందనం చెల్లిస్తున్నాం. వస్తు పథకం దీవించి ఆశ్రదించని ప్రార్థిస్తున్నాం. రాలేని వారిని క్షమించము తండ్రి, రాని వారిని త్వరపెట్టి నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అద్భుతమైన ఆరాధన మనం కలిగి ఉన్నాం. సంతోషించిన వారందరూ రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకమైన దినం. ఏ దినమమ్మా? ప్రత్యేకమైన దినంగా మనం చూస్తున్నాం. మనకు తెలుసా మీకు ప్రత్యేకమైన దినం? ఆమేన్. హల్లెలూయా. ఉమెన్స్ డే, స్త్రీల దినోత్సవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వారందరినీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దానికి స్తోత్రం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. అరే ఎంత స్లో కొడుతున్నారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అద్భుతమైన రీతిగా దేవుడు స్త్రీలను తన యొక్క సేవలో వాడుకోవడం జరిగింది. అనేక సందర్భాల్లో మనం చూసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన్ని ఒక అంశాన్ని మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. పోయిన గత వారాన్ని ఏ వాక్యం ధ్యానం చేశాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధ్యానం చేసినామా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదమ్మా? భారము దేవుని మీద మోపము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భారము, నీ పనుల భారము దేవుని మీద మోపము, అది దేవుడు దాన్ని సరిచేస్తాడు అని. అలాగే పాప భారం మోసువాడు ఆయన అని మనము తెలుసుకోవడం జరిగింది, ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన దిన సందర్భాన్ని బట్టి ఆరాధనలో మనం ఈరోజు వాక్య ధ్యానానికి దైవికమైన స్త్రీ కలిగినటువంటి కొన్ని లక్షణాలను మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవికమైన స్త్రీ ఎలా, కొన్ని లక్షణాలు ఎలా కలిగి ఉంటుంది, ఆ లక్షణాల ద్వారా ఆమె దేవునికి మరియు సమాజానికి, కుటుంబానికి ఏ రీతిగా ఆమె సహాయాన్ని లేకపోతే ఆ యొక్క తోడును అందిస్తుంది, ముందుకు సాగుతుంది అనే విషయాన్ని ఈ దినాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. వాక్య వెలుగులో మరి స్త్రీని దేవుడు ఎంతగానో ప్రేమించి ఆ యొక్క ఆమెను సాటి అయిన సహాయం, పురుషునికి సాటి అయిన సహాయంగా తయారు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీ పురుషులను ఇద్దరిని కూడా దేవుడు సమానంగా ప్రేమిస్తాడు. ఇద్దరు కూడా ఆయనకు సమానమే. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ సమాజం మాత్రం అలాగా చూడలేదు. మనం ఒకసారి కొన్ని సందర్భాల్లో చరిత్రను మనం ఒకసారి కొంత అవగాహన కలిగి ఉంటే చూసినట్లయితే అక్కడ ఏందనంటే పితృస్వామ్య కుటుంబాలు ఉండేవి. ఏ కుటుంబాలు? పితృస్వామ్య కుటుంబం. అంటే ఎవరు అంటే యజమానుడు, తండ్రిగా ఉన్న వ్యక్తి ఆ కుటుంబానికి యజమానుడుగా ఉండేవాడు. అతని మీదనే ఆధారపడి ప్రతిదీ కూడా జరిగేది. స్త్రీ అంటే కుటుంబంలో ఉన్న స్త్రీలకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండేది కాదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. వారు కేవలము తన భర్త యొక్క పేరు మీద, తర్వాత తన తండ్రి పేరు మీదనే వాళ్ళు బ్రతకవలసి వచ్చేది. వాళ్ళకు సొంత పలుకుబడి లేకపోతే పేరు ప్రఖ్యాతలు తక్కువగా ఉండేవి. సో అందుకే ఆ యజమానుని తర్వాత ఇంటి యొక్క బాధ్యత మళ్ళీ ఎవరు తీసుకునేవాళ్ళు? పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకునేవాళ్ళు. ఈ విధంగా ఈ వ్యవస్థ కొనసాగేది. వాళ్ళు కొన్ని నిర్ణయాలలో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏదన్నా వాళ్ళ యొక్క సహాయం లేకపోతే వారు సలహాలు ఇస్తే వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. వారు కేవలము ఈ యొక్క వంట సంబంధమైన లేకపోతే కిచెన్ సంబంధమైన విషయాలను మాత్రమే చూసుకునేవారుగా చూశారు. తర్వాత ఇలాంటి ప్రాముఖ్యత లేకుండా, కుటుంబంలో ఏమాత్రము ప్రాముఖ్యత లేకున్నటువంటి జీవితాన్ని పూర్వకాలంలో గడుపుతూ వచ్చారు. ఇప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు వారిని అలాగే చూసే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ దాదాపుగా ఇప్పుడు పురుషులు తర్వాత స్త్రీలు సమానమే అనే ఒక ధోరణి మనము ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు వాళ్ళు దైవికమైన దైవ సంబంధమైన ఆత్మచేత నింపబడి వాళ్ళ యొక్క కుటుంబాలను కట్టుకుంటూ తర్వాత కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ముందుకు సాగిన వ్యక్తులు కూడా ఉన్నారు. అలాగే మరి సేవలో వాడబడ్డ, ఉదాహరణకు మనం గమనిస్తే మన పేరు ఈ యొక్క స్త్రీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరు అని అంటే
మిషనరీగా లేకపోతే సేవలు అందించినటువంటి మదర్ తెరిసాను గురించి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆమె దేవుని యొక్క పిలుపు చేత, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 12 సంవత్సరాల ప్రాయంలో దేవుని యొక్క పిలుపు చేత ఆమె దేవుని కొరకు ఆమె తనను తాను మలుచుకున్నది. ఆమె వేరే దేశస్తురాలు, కానీ భారతదేశానికి వచ్చి తన యొక్క సేవలో ముందుకు సాగినట్టు అనేక మందికి, అనాథులైన వారికి, తర్వాత వృద్ధులకు చాలా విస్తృతమైన సేవను అందించింది. ఆమె మదర్ కాదు కానీ ఏ పేరు పొందుకుంది? ఆమె మదర్ అనే పేరు పొందుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మదరు వలె, ఒక తల్లి వలె ఈ యొక్క పిల్లలను, వృద్ధులను, బాగులేని వారిని, కుష్ఠరోగుల కొరకు సంస్థలు నిర్మించి ఇలాగ అనేక మందిని ఆమె దేవుని ప్రేమ చేత వారిని ఆదుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆమె యొక్క దినచర్య చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె ప్రతిదీ కూడా ఏదైతే అనుకుంటుందో అలాగే చేసేదంట. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ స్త్రీ ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆమె అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆమె ఉండింది కాబట్టి ఆమె, అందుకే చూడండి, ఆమె సేవ కొరకు ఆమెకు పేరు వచ్చింది మదర్ అని. హల్లెలూయా. అందుకే మనం చూస్తాం, ఏ పనులు మనం చేస్తున్నామో ఆ పనులను బట్టి ఆ వ్యక్తులకు పేరు వచ్చేది ఒకప్పుడు పూర్వకాలంలో. అయితే ఆమె చేస్తున్నటువంటి సేవను బట్టి ఆమెకు మంచి మదర్ అనే పేరు రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు పేరు ప్రఖ్యాతాలు గడించింది. ఎందుకంటే దేవుణ్ణి ఘనపరిచిన వారు, దేవుడు వారిని ఘనపరుస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఆమె మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఆమెను మనం జ్ఞాపకం చేసుకుంటాం. చాలా మంచి యొక్క లక్షణాల చేత, మరి సేవాభావంతో ఆమె తన జీవితంలో జీవితాంతం కూడా మనుషుల కొరకు, ప్రజల కొరకు అలమాడిపోతున్నటువంటి, లేకపోతే ఏమి లేనటువంటి ప్రజల కొరకు ఆమె ఎంతగానో సేవను చేసినట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలము దేవుని ప్రేమతోటి. దేంతో చేసింది ఆమె? హల్లెలూయా. దేవుని ప్రేమతోటి. ఆమె ప్రాంతం కాని ప్రాంతం, దేశం కాని దేశం, కానీ ఆమె భారతదేశానికి వచ్చి భారతదేశంలో చాలా ప్రాముఖ్యమైన సేవ చేసినట్టు మనం చూస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనము చూద్దాం. అయితే ఇక్కడ గమనిద్దాం ఒకసారి. అయితే దైవికమైన స్త్రీలు మరి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు అని అంటే, బైబిల్లో కూడా మనం చూస్తాం, అనేక మంది మంచి యొక్క దేవుని సంబంధం కలిగిన వాళ్ళు తమ ఇల్లును కట్టుకోవడం, తమ కుటుంబాన్ని కట్టుకోవడం, తర్వాత దేవుని యొక్క సేవలో వాడబడడం, సమాజ సేవలో వాడబడడం మనం చూస్తాం. అయితే మొదటిది మనం ఏం చూస్తున్నామంటే ప్రార్థన పరురాలుగా ఉండాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దైవ సంబంధమైన స్త్రీలు, దైవిక సంబంధమైనటువంటి మదర్ కానీ, భార్య కానీ, స్త్రీని కానీ, ఆమె పాత్రలు చాలా ఉంటాయి. ఒక తల్లిగా, ఒక అక్కగా, చెల్లిగా, దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా భార్యగా ఆ స్త్రీ అనే ఆమె తన యొక్క వంతు పాత్రను పోషిస్తూ ఉంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ప్రార్థన జీవితాన్ని గడిపేవారుగా ఉండాలి. మొదటిగా మనం చూస్తున్నాం ప్రార్థన. అయితే చూడండి, అంతకుముందు ఒక వాక్య భాగాన్ని మనం గమనిద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ మనకు తెలుసు, అక్కడ ఎవరు? పేతురు చెరసాలలో ఉంచబడెను. 12వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తే, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అయితే అత్యాసక్తితో దేవునికి ప్రార్థించు ఉండెను. అయితే చూడండి, ఇక్కడ సంఘం అనగా అక్కడ స్త్రీలు ఉండొచ్చు, పురుషులు కూడా ఉండవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే
వాళ్ళు ఎలా ప్రార్థిస్తున్నారు? అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆసక్తి మించిన అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇది ఎందుకు ఇలా జరిగింది అని మనం గమనిస్తే, దాదాపుగా అదే కాలమందు రాజు అయిన ఏ రోజు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. హల్లెలూయా. పేతురును కూడా యాకోబుని ఎలాగైతే చేశాడో అలాగ చేయడానికి పేతురును కూడా ఆయన చెరసాలలో ఉంచడానికి అతన్ని తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సందర్భంలో వీళ్ళు సంఘము ఆ రోజుల్లో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఎలాగైతే సంఘం అంటే ఇట్లా పెద్ద పెద్ద చర్చిలో ఇంకా మందిరాలు నిర్మించబడి లేవు, కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితులలో ప్రార్థన చేస్తున్నారండి అంటే, అందుకే మనం చూస్తున్నాము. మొదటగా మనం గమనిస్తే ఇక్కడ వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అందులో సంఘం అనగా అందులో అందరూ కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఎక్కడ జరుగుతుంది అని ఒకసారి మనం గమనిస్తే ఈ యొక్క విషయాన్ని మనం చూద్దాం. 12వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది ఈ ప్రార్థన ఎక్కడ జరుగుతుందంటే 12వ వచనాన్ని. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దానికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఎవరింట్లో కూడుకున్నారు? మందిరం కాదు, కానీ ఇంటిలోనే వాళ్ళు కూడుకున్నారు. ఆ ఇల్లు ఎవరి ఇల్లు అంటే మార్కు అనబడిన మారు పేరు కలిగినటువంటి ఎవరామె? మరియా. దానికి స్తోత్రం, హల్లెలూయా. మరియా అనే ఆమె ఇంటిలో ఆమె ప్రార్థన కొరకు తన ఇల్లును అప్పచెప్పింది. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె కూడా స్వతహాగా ప్రార్థన పరురాలై ఉన్నది. ఆమె కూడా ఇల్లును అప్పచెప్పింది. చూడండి, తన ఇంట్లో ప్రార్థన జరగడానికి ఒక ఇంటిని అంతటిని కూడా ఆమె ఆ ప్రార్థన కొరకు ఆమె అప్పచెప్పినట్టు మనం చూస్తున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ప్రార్థన ఆ ఇంట్లో జరుగుతుంది. ఆమె ప్రార్థన పరురాలు, ఆమె ఇంటిలో కూడా ప్రార్థన జరగడానికి ఆమె ఎంతగానో ఆసక్తి కలిగిన స్త్రీగా ఉన్నది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదటగా మనం గమనిస్తే ప్రార్థన జీవితం కలిగిన వారుగా ఉండాలి. దైవికమైన ఈ స్త్రీలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎలాంటి జీవితం కలిగి ఉండాలి? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనము నిజంగా యేసు ప్రభువుకు జన్మనిచ్చిన తల్లి అయిన మరియ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె కూడా ప్రార్థన జీవితం కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో చాలామంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే ఈమె తన ఇంటి మొత్తాన్ని కూడా ప్రార్థన కొరకు ఇచ్చేసింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి అయిన మరియ ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎలా ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే స్త్రీలు కనుక మనం ఒకసారి ఈ వాక్యాన్ని మనం చూద్దాం. ఎందుకంటే మనం ముఖ్యంగా స్త్రీల మీదనే ఫోకస్డ్గా మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనము మాట్లాడడానికి చూస్తున్నాం కాబట్టి, ధ్యానం కాబట్టి, ఆ సామెతల గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అంటే దేవుని చేత వాళ్ళు అనుగ్రహం పొందుకున్న ఆ స్త్రీలు జ్ఞానము కలిగి జీవిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి జీవిస్తారు. అందుకే ఆమె ఇంట్లోనే ప్రార్థన ఏర్పాటు చేసుకున్నది.
దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఇల్లు కట్టడం అంటే సంసారాన్ని చక్కబెట్టడము, కుటుంబాన్ని సరి చేసుకోవడము, కుటుంబంలో ఒడిదుడుకులను తను సరి అయిన రీతిగా జ్ఞానముతో వాటి అన్నిటినీ ఆమె వ్యవహరిస్తూ వాటిని సరి చేసుకోవడం జరుగుతుంది. అలాగా జ్ఞానవంతురాలైన స్త్రీ ఎలా ఉంటుందంటే తన ఇల్లును కట్టుకునేదిగా ఉంటుంది, చాలా చక్కగా నిర్మించుకునేదిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న ప్రతిదాన్ని ఆమె సరి అయిన రీతిగా అబ్జర్వ్ చేస్తూ ఆ జ్ఞానంతో, అందుకే మనం చూస్తే సొలొమోను ప్రజలను పరిపాలించడానికి ఏమడిగిండంటే డబ్బు అడగలేడు, ఇంకేదో అడగలేడు, కానీ దేవుని దగ్గర ఏమడిగిండంటే జ్ఞానం అడిగిండు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం కావాలి, నేను వీళ్ళని పరిపాలించాలంటే, వీళ్ళని సరి చేయాలంటే, వీళ్ళను నేను సరిగా చూసుకోవాలంటే నాకు జ్ఞానం కావాలని అడిగాడు. అందుకే జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కింద ఒక మాట ఉంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరకును. 3 రాళ్ళు దేనికి కూడా వాళ్ళు ఏం గారు సమాధాన పడకుండా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంట, మాటకు మాట అంటారు, ఒకటికి 2 మాట్లాడతారు, వాళ్ళకు సమాధాన పడే అవకాశం ఉండదు. అలాంటి వారు ఏమవుతారు అంటే ఇల్లును ఏం చేస్తారంట, ఊడబెరికి ఏం చేస్తారు, పందిరేస్తారనమాట. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాళ్ళ ఇంట్లో ఏముండదు, సమాధానము ఉండదు, వారు నెమ్మది కలిగి ఉండరు, జ్ఞానంతో ఆలోచించరు, వాళ్ళ జ్ఞానం ఉండదు, మూడుగా ఉంటారు. నేను అన్నదే కరెక్ట్గా, లేకపోతే ఇంకా మనం చేసేదే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి అక్కడ సమాధానం ఉండదు, ఆ ఇంట్లో ఇల్లు కట్టబడే అవకాశం ఉండదు. ఇల్లులో ఉన్నటువంటి పిల్లలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి భర్త కానీ, ఇంకా వాళ్ళ ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నా వారిని ఎవరిని కూడా లెక్క చేయరు, వారికి మర్యాద ఇవ్వరు. కాబట్టి ఈ 3 రాళ్ళు ఏం చేస్తారంటే తన ఇల్లు అంతటిని కూడా పాడు చేసుకుంటుంది. జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఈ జ్ఞానవంతురాలు ఏం చేస్తారంటే తన ఇంట్లో ప్రార్థన చేస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తన ఇంట్లో ప్రార్థన చేయడం కాదు, తన ఇల్లును కూడా ప్రార్థన గృహముగా మార్చేస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తన ఇంట్లో ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థన గృహంగా మార్చేస్తుంది. అంతేకాదు ఈ తల్లి, ఈ స్త్రీ ఏం చేస్తుందంటే అనుదినము ప్రార్థన చేస్తుంది. ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంది, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తుంది. భర్త కొరకు ప్రార్థన చేస్తుంది, ఆ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తుంది, అత్తమామల కోసం ప్రార్థన చేస్తుంది, తర్వాత పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంది. ఎవరైతే ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన పరుల దైవికమైన ఒక స్త్రీ మొదటి లక్షణం ఏంటంటే ఆమె ప్రార్థన జీవితం కలిగి ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా భయపడదు, ఎందుకంటే జ్ఞానము చేత ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతుంది. కాబట్టి ప్రతిదానికి నేను ప్రార్థిస్తే నాకు సమాధానం దొరుకుతుంది, నాకు ప్రార్థన ద్వారా ప్రతిదీ నాకు పరిష్కారం దొరుకుతుంది. దేవుని చెంత నేను కూర్చోవాలి, మోకరిల్లాలి. ఇదిగో ప్రతి సమస్యకు దేవుని దగ్గర నేనేం కోరుకుంటా, సమాధానం పొందుకుంటా అనే ఒక నెమ్మది, ధైర్యము ఆ స్త్రీలో మనము చూస్తాం. అందుకే ఆమె ప్రార్థన విడిచిపెట్టదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తూనే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటుంది, ప్రతిదినం ప్రార్థన చేస్తూ నిజంగా భక్తులైన వాళ్ళు కొంతమందిని మనం గమనిస్తే, ఇప్పుడు లైవ్ అంటే ఇప్పుడు జీవంతో ఉన్నవారు కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది పిల్లల కొరకు అనుదినం ప్రార్థన చేసి ఉన్నారు. వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళ పిల్లలు మంచి స్థితిలో ఉన్నవారే అని సాక్ష్యం చెప్పేవారు కూడా ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో అది దానికి ఒక భాగంగా మా పాస్టమ్మ వల్ల మా మామయ్య, అత్తమ్మ వాళ్ళు మనం ఒకసారి ఉదాహరణ చెప్పొచ్చు. ఏంటంటే వాళ్ళ ప్రార్థన జీవితం 5 మంది కూడా గొప్ప కోసంగా చెప్పడం, కానీ ఎప్పుడు చూసినా 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు, దాదాపుగా మనం 5 గంటలకు లేస్తే మోకరించి ఉంటాడు, ఒకసారి 4 గంటలకు లేస్తే మోకరించి ఉంటారు. ఈవెన్ 3 గంటల టైంలో కూడా నేను గమనించిన మోకరించే వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. పిల్లల కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేస్తుంటారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో మనం కూడా, నీవు నేను కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. చూడండి, ఒక పరిష్కారం దొరకాలంటే ప్రార్థన చేయాలి. అయితే మనం గమనిస్తాం, మనం చూస్తాం, ఎందుకంటే ఎవరు ఒక పరిష్కారం కోసం ప్రయత్నం చేసింది, ఎస్తేరు రాణిగా ఉన్నది. ఆమె రాణి, కానీ ఆమెకు ఏం అవకాశం ఏముందంటే ఒక సమస్య కొరకు ప్రయత్నం జరుగుతుంది. ఆమె
ఆమె దగ్గరికి ఒక వర్తమానం పంపించబడింది, ఇదిగో ఒక శాసనం చేయబడింది, యూదులందరూ కూడా చనిపోతురు అని అంటే ఆమె ఏం చెప్పింది? మొర్దెకాయితోటి, చూడండి మీరందరూ వెళ్ళి ఇదిగో మీరు ప్రార్థన చేయండి, నేను నా చెలికత్తెలు అందరం కూడా వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అంటే ఇక్కడ చాలా విషయాలు మనం ఇక్కడ ఎస్తేరు యొక్క వాక్యంలో ఆమె యొక్క గుణగణాలలో మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆమె ప్రార్థన పరురాలుగా మాత్రమే కాదు, ఇక్కడ తన తండ్రి చిన్నతనంలో ఏదైతే నేర్పిండో, ఏదైతే ఆమెకు చెప్పిండో ఆమె దాన్ని ఏమాత్రం విడిచిపెట్టలేదు. అందుకే బాలుడుగా ఉన్నప్పుడే ఏదైతే మనం పిల్లలకు నేర్పిస్తామో వారు పెద్ద అయిన తర్వాత దాని నుంచి తొలగిపోయే అవకాశము ఉండదు. ఎందుకంటే మనం సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 6వ వచనం చూస్తాం, ఇదిగో వాడు బాలుడుగా ఉన్నప్పుడే వాడు నడవలసిన త్రోవను వారికి నేర్పించము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడు. అందుకే చూడండి ఆమె రాని పొజిషన్లో ఉన్నది, ఆమె ఒక రాజ్యానికి రాణిగా ఉన్నది, అయినా ఆమెకు అవకాశం అవసరం లేదు. ఎందుకంటే ఆమె సేఫ్ సైడ్లో ఉన్నది, ఆమె భద్రతలో ఉన్నది, ఆమె యూదుల కొరకు ప్రార్థించిన అవసరము అక్కరలేదు. కానీ తన పిల్ల తండ్రి యొక్క మాటకు లోబడి, తన తండ్రి పెంచిన విధానానికి ఆయనకు లోబడి, ఆయన మాటకు లోబడి ఆమె ప్రార్థన చేయడానికి వెళ్ళింది. ప్రార్థన చేయడమే కాదు, ఇదిగో నేను రాజు యొక్క దర్బార్లోనికి వెళ్తా అంటే తెగింపు యొక్క విశ్వాసాన్ని మనము చూస్తాం. ప్రార్థనకు నాకు సమాధానం దొరుకుతుంది, ప్రార్థన ద్వారా నేను మేలు పొందుకుంటా, ప్రార్థన ద్వారా నాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆమె ఏం చేసిందంటే అక్కడ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆమె రాజు యొక్క దర్బార్లోకి వెళ్ళడానికి సిద్ధపడింది. ఇదిగో నేను నశించెదను అనే ఒక మాట చేత ఆమె తెగింపు విశ్వాసాన్ని కనపరిచింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కేవలం ఒక కుటుంబం కొరకే కాదు, ఒక పినతండ్రి కొరకు కాదు, మొత్తానికి యావత్ ఆమె యొక్క జాతిని అంతటిని కాపాడడానికి ఆమె ప్రయత్నం కొనసాగింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ప్రార్థన ఎందుకోసం చేస్తుంది? చాలా సందర్భాల్లో మనం మంచిగానే ఉన్నాంలే, మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని అనుకునే కొన్ని సందర్భాలు ఉంటాయి. లేజీగా మారిపోతాం. కొన్నిసార్లు మనకు మనమే ప్రార్థన చేసుకోవడానికి మోకరించడానికి పూనుకునే సందర్భాలు ఉండవు. కానీ ఈ యొక్క స్త్రీ ఈ యొక్క దేవుని జ్ఞానం కలిగిన స్త్రీ, దైవికమైన యొక్క జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది, తన సమాజాన్ని కట్టుకుంటుంది, తమ సమాజాన్ని కొరకు పాటుపడుతుంది, తన బలగం పాడు కావద్దని చూస్తుంది, తన కుటుంబంతో పాటు బలగం కొరకు కూడా ప్రార్థన చేస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి మనం గమనిస్తే ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది అని ఆమెకు తెలుసు. అందుకే ఆమె ఏమిందంటే ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళడానికి ముందు ప్రార్థన చేద్దాం. ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళడానికి ముందు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఒకసారి వాక్యాన్ని మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం ఆ వాక్యాన్ని. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఎస్తేరు గురించి మనం చెప్పుకున్నప్పుడు ఈ వాక్యాన్ని మనం చూసాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూద్దాం. చెప్పమనను. హల్లెలూయా. తన పినతండ్రి చెప్పిన మాటలకు ఆమె లోబడి, ఇదిగో నేను ఎందుకు నీవు ఈ ప్రాంతానికి ఈ సమయంలో నీవు వచ్చావో రాజ్యానికి, దేవుని ప్రజలను అంటే నీవు నశిస్తావు, నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు నీవు ప్రార్థన చేయకపోతే, లేకపోతే నీవు మౌనంగా ఉంటే. కానీ యూదులకు సాయం ఎక్కడి నుంచైనా వస్తుంది. కాబట్టి నీవేం చేయాలి?
ఆయన మాట్లాడిన మాటకు ఆమె ఏం చెప్పిందంటే, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లా, నేను నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజమందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినముల అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనిగతులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను, నేను రాజునొద్దకు ప్రవేశించేదను. ఆమేన్, హల్లెలూయా. నేను నశించెదను. నా జరిగించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన. ఈ జ్ఞానవంతురాలైన ఈ స్త్రీ, ఆమె రాజు యొక్క దర్బార్లో ఉన్నది. కానీ తన కుటుంబం, తన పినతండ్రి అన్నాడు, నీవు రాజు దర్బార్లో ఉన్నా సరే, ఇంకా నీవు రాణిగా ఉన్నా సరే, నీకు రక్షణ మాత్రం రాదు. మౌనంగా ఉంటే ఈ సమయంలో నీవు ఎందుకు వచ్చావో ఒకసారి ఆలోచన చేయి. ఇదిగో యూదుల కొరకు దేవుడు సాయం ఎక్కడి నుంచి పంపిస్తాడు. నీవు మౌనంగా ఉంటే నీకే ప్రమాదం. ఆలోచించని చెప్పినప్పుడు, ఇదిగో మీరు వెళ్ళండి, ఉపవాసం ఉండండి, నేనును నా పనికత్తెలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. పరిష్కారం కొరకు ప్రార్థన చేయాలి. ఇదిగో కుటుంబంలో ఉన్న ప్రతి పరిష్కారం కొరకు నేను ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ముఖ్యంగా స్త్రీలైన వారు ఉదయకాలమే లేచి, ఇదిగో ఒక సమస్య ఉన్నదంటే ఆ సమస్య కొరకు వారు ప్రార్థించేవారుగా ఉండాలి. నిజంగానే ప్రార్థిస్తారు చాలామంది. ప్రార్థించి ప్రతిఫలం పొందుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దానికి పరిష్కారం మనం పొందుకుంటాం. ఈ స్త్రీ కూడా, ఈ యొక్క ఎస్తేరు కూడా, ఆమె రాజు యొక్క రాణిగా ఉన్నప్పటికీ డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ఆమె దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది? ప్రార్థనకు ఇంపార్టెన్స్ ఇచ్చింది. దేవునికి మొర పెడదాం. నేను రానినే, ఆయన నా వల్ల కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మొర పెడితే దానికి తగ్గట్టుగా దేవుడి యొక్క పరిష్కారం మనకు దొరుకుతుందని చెప్పి 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దైవిక జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లును కట్టుకొనను, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడ వెతుకుతుంది? దేవుని చెంత వెతుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి పరిష్కారానికి, సమస్యకు దేవుని చెంత నాకు సమాధానం దొరుకుతుందని ఆమె మోకాల్లోని ప్రార్థన చేస్తుంది. అందుకే నేను నశించేదను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. ఒకవేళ నేను నశించిన సరే. హల్లెలూయా. ఇలాగే మాట్లాడతారు. నిజంగానే దైవ జ్ఞానం కలిగిన స్త్రీలు ఎలా ఉంటారంటే, ఇంట్లో కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. పిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఆ పిల్లల బదులు తప్పు వాళ్ళ మీద వేసుకుని కూడా ముందుకు సాగే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా మనం తక్కువ చేయలేము. ఎందుకంటే వాళ్ళు దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి కుటుంబం కట్టబడుతుంది. అలాంటి ఒక గృహంలో సమాధానం ఉంటుంది. అలాంటి ఒక గృహంలో నెమ్మది ఉంటుంది. ఎందుకంటే ఆమె ధైర్యం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం చూస్తున్నాము, ఆ మరియమ్మ దేని కొరకు ఇచ్చిందంట? ఇల్లును ప్రార్థన కొరకు ఇచ్చింది. ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఈమె కూడా ప్రార్థన చేస్తుంది. ఎవరి కొరకు? పేతురు చెరసాల్లో ఉన్నాడు, ఆయనకు సహాయం కొరకు వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనకు ప్రతిఫలం పొందుకున్నారు. ఆ ఇంటిలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇంటికే ఆయన వచ్చేసాడు. పేతురుని దేవుడు పంపించండు, అక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. సో ఎంత అద్భుతం కదా. దేవుని యొక్క దూతను పంపించి ప్రార్థన ప్రతిఫలం వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ఎస్తేరు ప్రార్థన చేసిన తర్వాత, ఆమె రాజు యొక్క దర్బార్లోనికి వెళ్ళిన తర్వాత ఆ రాజదండము ఆమె వైపు చూపబడింది. ఆమెకు శిక్షకు అర్హురాలుగా కాకుండా తప్పించబడింది. దానికి తర్వాత ఆమె పరిష్కారాన్ని పొందుకున్నది. తర్వాత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానాన్ని పొందుకున్నది. తన యూదులందరినీ, యూదుల జాతిని, ఆమెతో పాటు ఆమె యొక్క పినతండ్రితో పాటు యూదుల జాతి అంతటిని కూడా కాపాడుకునే యొక్క ప్రయత్నం ఆమె చేసింది. కాపాడుకున్నది కూడా. ప్రార్థన ఏం చేస్తుందంటే మనుషులను కాపాడుతుంది, కుటుంబాన్ని కాపాడుతుంది.
దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మొదటి మాట మనం చూస్తున్నాం ఏమనంటే, ఒక జ్ఞానవంతురాలు, దేవుని యొక్క జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇలాగా చాలా మనము చూడొచ్చు. ప్రార్థన గురించి అనేక మంది భక్తులు ప్రార్థన చేసి ఉన్నారు. ఆ తర్వాత మనం గమనిస్తే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చూడండి, మనము ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎవరు మన ఎస్తేరు తన తండ్రి మాటకు లోబడిందని. సో చాలామంది పెద్ద పిల్లలు ఏం చేస్తారంటే పెద్దగా అయిపోతే కొంచెం పెద్దగా అయ్యే వరకు వాళ్ళు మాట వినకుండా పోతున్నారు. ఎందుకు అనంటే ఎస్తేరు రాణిగా చేయబడ్డ తర్వాత, ఆమె రాణిగా ఉన్నది, అయినా సరే ఎవరి మాట వింటుంది? తండ్రి మాటకు లోబడింది. హల్లెలూయా. సో ఇక్కడ ఇప్పుడు మన పిల్లలు ఆమెకు నేర్పించిన విధానం వేరు. మొర్దెకై తనకు ప్రార్థన జీవితాన్ని నేర్పించిండు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయించిండు. అన్ని రీతులుగా ఆమె ఉన్న కాలంలో బహుశా ఆమె ప్రతిదినం ప్రార్థనతో ఆమె జీవితాన్ని కొనసాగించేదిగా ఉన్నది ఎస్తేరు. కాబట్టి ఆమె ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన మరవలేదు. హల్లెలూయా. కొంచెం మనకు ఒక పొజిషన్ వచ్చే వరకు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే బిజీ అయిపోతాం. వీ డోంట్ హ్యావ్ టు గివ్ ప్రియారిటీ టు ప్రేయర్. మనం బిజీ అయిపోయి ఏమైపోతామంటే ప్రార్థనకు ప్రాధాన్యత ఇయ్యలేం. మన బిజీ లైఫ్లో కొన్నిసార్లు అలాగ జరిగిపోతుంటాయి. కానీ నీవు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ జ్ఞానం గల స్త్రీ ఎలా ఉంటుందంటే ప్రార్థన ఎట్టి పరిస్థితిలో మరవదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు చిన్నతనంలో ఏదైతే నేర్చుకున్నదో అది పెద్దగా అయిన తర్వాత కూడా అప్లై చేసుకుంటుంది. ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత కూడా అప్లై చేసుకుంటుంది. నీవు నేను కూడా పిల్లలకు నేర్పించాలి. నేర్పించిన తర్వాత వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వచ్చినా కూడా వాళ్ళు మరవకుండా దానికి లోబడి ముందుకు సాగుతారు. ఎందుకంటే వాడు నేర్చుకున్న దాని నుంచి వాళ్ళు తొలగిపోరు. ఆ ప్రార్థన ద్వారా మళ్ళీ వాళ్ళు ఆ సమయంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా సమస్యలు రాకుండా ఉండవు. నువ్వే స్థితిలో ఉన్నగా ఆ స్థితిలో అక్కడ కూడా సమస్యలు వస్తాయి. అక్కడ కూడా నీవు ఎదుర్కోవాలంటే ప్రార్థన ఒకటే మార్గం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పిల్లలకు ఏం చెప్పాలంటే మనం ప్రార్థన నేర్పించాలి, మోకాళ్ళ మీద ఉండడం నేర్పించాలి. ఈ విషయంలో మనం చూస్తే ఎవరిని చూస్తామంటే అది చాలా సందర్భాల్లో మళ్ళీ ఉదాహరణలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఎవరిని మర్చిపోకూడదు. ఎవరంటే హన్నా తన కుమారునికి ప్రార్థన నేర్పించింది. మోకాళ్ళు ఆమె ఉన్నది, ప్రార్థన చేస్తుంది, మొక్కి ప్రార్థన చేసింది. కాబట్టి ఆయన ఆమెను వదలడానికి వెళ్ళినప్పుడు, ప్రతిష్ఠించడానికి వెళ్ళినప్పుడు ఆయన దేవాలయంలో ఆయన అక్కడే మొక్కెను అని రాయబడి ఉన్నది. సో అంటే ఎంతగా తన తల్లి తర్పీదు ఆయన తీసుకున్నాడంటే ఆ సమూయేలు దేవుని సన్నిధిలో అక్కడ ప్రతిష్ఠించడానికి వెళ్ళినప్పుడు ఆయన మొక్కడం నేర్చుకున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రార్థించడము ఆయనకు తెలుసు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలైన వారు జాగ్రత్త గమనించాలి. తల్లి ఏదైతే నేర్పించిందో, తల్లిదండ్రులు ఏదైతే నేర్పించిండ్రో దాన్ని మనం నేర్చుకొని ఉన్నతమైన స్థానంలో ఎప్పుడైనా సరే చిన్న ఉన్నప్పుడు పెద్దగైనప్పుడు ఇంకా పెద్దగైనప్పుడు కూడా నీవు అప్లై చేసుకుంటే మేలు పొందుకుంటావు తప్ప దాని ద్వారా నీకు ప్రమాదం కానీ అపాయం కానీ రాదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎస్తేరు మనం చూస్తున్నాం. అలాగే హన్నా ప్రార్థన తన పరిష్కారం తనను తానే పరిష్కరించుకోవడానికి. భర్త ఏం చేయలేడు, తర్వాత తోబుట్టువులు ఏం చేయలేరు. కానీ ఆమె దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసింది. ఎలాంటి ప్రార్థన చేసింది? ఆమె దేవుని సన్నిధిలో మత్తురాలుగా ప్రార్థన చేసింది, తూలిపోయినట్టుగా ప్రార్థన చేసింది, సొమ్మసిల్లి పడిపోయే స్థితిలో ఉన్నటువంటి ప్రార్థన చేసింది. ఆమె అంటది, నా ఆత్మను దేవుని సన్నిధిలో నేను కుమ్మరించుకుంటున్నా. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెనే ఒక పరిష్కారాన్ని కనుక్కున్నది. దేవుని సన్నిధిలో నేను ఖచ్చితంగా నేను పొందుకుంటాను. సో నేను నిజంగా ఈ స్త్రీలు ముఖ్యంగా జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఉంటూ ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. అలాగే మనం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలన్నట్లే అందరూ చేస్తారు. ఇంకా మన పరిష్కారం కొరకు ఇల్లు కట్టుకోవాలంటే, మన ఇల్లు నిర్మించబడాలంటే, కుటుంబం సరైన స్థితిలో ఉండాలంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది అనే దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మన ఇల్లు నిర్మాణం సరిగా జరగాలంటే ఇంట్లో అన్నీ ఉండాలి. ఇల్లు కట్టబడాలంటే
అన్నీ ఉండాలి. కొన్నిసార్లు ఏమైందంటే పిల్లలు లేకపోతే కూడా ఇల్లు కట్టినట్టు కాదు, వాళ్ళకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఎంత డబ్బున్నా చూడండి, వేస్తే ఎవరు మన హన్నాకు డబ్బు తక్కువ లేదు, బోలేనంత చాలా ఉన్నాయి, కానీ ఏం లేదా మీకు పిల్లలు లేరు. ఆ ఇల్లు ఆమె హెల్దీగా ఫీల్ అయింది, ఇల్లు కట్టబడ్డట్టుగా ఫీల్ కాలేదు. సో ఆ హెల్త్ని పూడ్చాలంటే కేవలం దేవుని చెంతనే నేను చేరాలి, దేవుడు మాత్రమే దాన్ని చేయగలడు అని ఆమె ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి అనుగ్రహాన్ని పొందుకున్నది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. పరిస్థితులను మార్చివేస్తుంది, కుటుంబ పరిస్థితులను మార్చివేస్తుంది. కుటుంబంలో ఏ లోటు ఉందో ఆ లోటును పూడ్చడానికి ఒకటే మార్గం, ప్రార్థన. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏ లోటు కలిగి ఉన్నామో కుటుంబంలో ఆ లోటు పూడ్చాలంటే భర్త పూడ్చలేడు, ఇంకా సొంతంగా ఇంకెవరు పూడ్చలేడు, కానీ దేవుడు మాత్రమే. భార్య కూడా పూడ్చలేదు, కానీ ప్రార్థన శక్తితోటి ఆ భార్య, ఆ స్త్రీ దేవుని చెంత దాన్ని పూడ్చడానికి, పొందుకోవడానికి అవకాశము ఉన్నది. కాబట్టి ప్రార్థన ఎప్పుడు కూడా మనము ఏం చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనతోటి చాలా విషయాలను మనము చేయగలం, కుటుంబాన్ని కట్టుకోగలం, భర్తను సరిగా మలుచుకోగలం, భర్తను ప్రేమించాలి, భర్త కొరకు ప్రార్థన చేయాలి, తర్వాత పిల్లలను ప్రేమించాలి, పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు నేను కొందరి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను మర్చిపోతా, కానీ పాస్టర్ అయితే ఎక్కడ మర్చిపోదు, ఉన్నలేని వాళ్ళందరినీ ప్రార్థనలో పెడుతుంది. నాకే చాలా లెంతీ అయిపోయిందిరా అన్నట్లుంటుంది కుటుంబ ప్రార్థనలో. అంటే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎవ్రీబడి అంటే అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తుంటారు. మీరు కూడా అందరూ కూడా అలాగే చేస్తారు అనుకోండి. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని సన్నిధిలో మనము కుటుంబాన్ని కట్టుకునేవారు ఉంటాం, అలాగే కుటుంబానితో పాటు సమాజానికి మేలు చేసేవారుగా మనం ఉంటాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం ప్రార్థన లేకుండా, అందుకే ప్రార్థన అంటే ఎలా ఉంటుంది, శ్వాస లాంటిది అనుకోవచ్చు. అందుకే అలా దాన్ని మర్చిపోకుండా ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మనం కొంచెం ముందుకెళ్దాం. ఇల్లు కట్టుకోనాలంటే ఆ స్త్రీ ఎలా ఉంటుందంటే ప్రార్థన చేసేదిగా ఉంటుంది, తర్వాత పరిచర్య జరిగించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటుందమ్మా, పరిచర్య జరిగించేదిగా ఉంటుంది. పరిచర్య జరిగించాలంటే ఏముండాలి, భయము భక్తి ఉండాలి. హల్లెలూయా. పరిచర్య జరిగించాలంటే భయము భక్తి ఉండాలి. చూడండి, మనం గమనిస్తే పరిచర్య ఉట్టిగానే జరగదు. అంటే దేవుని పరిచర్య కానీ, కుటుంబ పరిచర్య కానీ, కుటుంబంలో అనేక పనులు జరిగిస్తుంటుంది, అది పరిచర్య లాగా మనం తీసుకోవచ్చు. సేవ కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరికి, పెద్దలకు పెద్దవారికి సాయం చేస్తుంది, పిల్లలకు సాయం చేస్తుంది, భర్తకు సాయం చేస్తుంది. అలాగే సంఘంలో పరిచర్య జరిగించడానికి ఆమె వంతు పాత్రగా ముందుకెళ్తుంటుంది. అలాంటి స్త్రీలు చూడండి, కుటుంబంలో ప్రార్థన పరురాలైన స్త్రీల యొక్క కుటుంబం ఎప్పటికి కూడా వెల్తీగా ఉండదు. తర్వాత అక్కడ చిందరవందగా ఉండదు, అక్కడ గొడవలు ఉండవు, అక్కడ సమాధానము నెమ్మది కలిగి ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఎంత చేసినా కూడా కొన్నిసార్లు మనం టెస్ట్ చేయబడతాం. ఆ టెస్ట్లో నీవు భయపడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిబ్బరం కలిగి ఇంకా ఎక్కువగా టయాన్ని దేవుని కొరకు కేటాయించి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా పరిష్కారాన్ని ఒకసారి దేవుడు నీకు కనపరుస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రెండవ మాట పరిచర్య చేయాలి. సో పరిచర్య జరిగించాలంటే దేవుని యందు మనం ఏం చేయాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. అయితే పరిచర్య గురించి మనం గమనిస్తే ఎలాంటి అంటే సామెతల గ్రంథంలో మనం గమనిస్తే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయముకు ప్రతిఫలము, దాని ద్వారా నీకేమొస్తుందంటే ఘనత వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది,
జీవం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇలాగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సేవలో కొనసాగేవారుగా ఉండాలి. ఈ దైవికమైన స్త్రీలలో రెండవ అంశాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు పరిచర్య చేసే వాళ్ళుగా ఉంటారు. భయభక్తులు కలిగి పరిచర్య చేసే వాళ్ళుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అండి, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క స్త్రీ గనక జ్ఞానవంతురాలై దేవుని యందు భయభక్తులు కలిగి మొదటిగా ప్రార్థన జీవితం, ఆ తర్వాత భయభక్తులు కలిగి జీవిస్తే ఆమెకి ఎలాగుంటుందంటే, ఆ కుటుంబానికి ఆయనకు కానీ ఆమె కానీ ఎలా ఉంటుందంటే, వారు కోరుకోవలసిన మార్గాన్ని ఆయన వారికి బోధిస్తాడు. ఎలా ఇల్లును చక్కబెట్టుకోవాలి, ఎలా కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, ఎలా దేవుని పరిచర్యలో కొనసాగాలి అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడనమాట. వారికి బోధిస్తాడు. ఇదిగో ఇలా ఉండాలి అని వాళ్ళ జ్ఞానాన్ని ఇస్తాడు. ఇదిగో ఇలా చేసుకోవాలని జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అది మేలుతో కూడుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి భయభక్తులు కలిగితే ప్రతిఫలం వినయము, తర్వాత ఘనత, తర్వాత ఐశ్వర్యం కూడా ఉంటుందంట. తర్వాత జీవం వస్తుంది. ఇక్కడ ఒక స్త్రీని మనం చూద్దాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయాన్ని మనము చూద్దాం. అయితే ఆమె ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే, దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయము 20వ వచనం నుంచి చాలా విషయాలు మనం చూడవచ్చు అక్కడ. అయితే ఒక విషయాన్ని మనం ప్రత్యేకంగా ఒక మాటను మనం చదువుకుందాం. ఒక నిమిషం ఇష్టం. 4వ అధ్యాయం తీసిన అందరూ, నేను మాత్రం 5వ అధ్యాయం తీసిన, అందుకే ఏమబ్బా అని చూస్తున్నా. ఓకే, 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాటలాడవలనని కోరుచున్నావా అని అడగమని గేహాజీకి ఆజ్ఞయ్యగా, ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రకారం ఆమెతో ఆయన అన్నాడు. చూడండి, ఇక్కడ మాట మనం ఏం చూస్తామంటే శ్రద్ధాభక్తులు. ఏంటంట? శ్రద్ధ భక్తులు. ఇక్కడ ఎవరికి కనపరుస్తుందంట? దైవ సేవకుడైన ఆయనకు, తన యొక్క దాసునికి శ్రద్ధాభక్తులతో ఆమె సేవా పరిచర్య చేస్తున్నది. అయితే దెర్ ఈజ్ నో నీడ్ టు సర్వ్. అక్కడ ఆమెకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదో ఒకసారి మనం చూడండి. అక్కడ పైన 8వ వచనం చదివితే, ఒక దినమందు ఎలీషా సునేము పట్టణముకు పోగా అచ్చట ఘనురాలైన స్త్రీ గనుక ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదట మనం ఒక స్త్రీ చూసాం, మరియమ్మ. ఆమె తన ఇల్లుని దేనికి అప్పచెప్పింది? ప్రార్థన కొరకు అప్పచెప్పేసింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క గనురాలైన స్త్రీ ఏం చేస్తుందంటే, తన ఇంట్లో ఒక దైవకమైనటువంటి కార్యం జరగాలి, దైవ సేవకుడు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు తన ఇంట్లో ఆయనకు పరిచర్య చేయాలి అని చెప్పి ఆయన కొరకు ప్రత్యేకంగా ఆమె ఆశ కలిగి ఉన్నది. అందుకే ఆయన వచ్చినప్పుడల్లా ఆయన ఏం చేసినంటే, ఆమెకు ఆయన వచ్చినప్పుడల్లా ఆమె ఆయన కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తూ
ఆమె పరిచర్య జరిగించడానికి సిద్ధపడింది. అయితే ఎందుకు అని అంటే ఒకసారి చూడండి, ఆమె ఘనురాలైన స్త్రీ, పేరు పొందినటువంటి స్త్రీ, ఒక మామూలు స్త్రీ కాదు, మామూలు పేరు లేని స్త్రీ కాదు. ఆ ప్రాంతంలో సునేము పట్టణంలో ఆమెకు పేరున్నది, ఘనురాలైన స్త్రీగా ఉన్నది. ఆమె ఈయనను భోజనానికి పిలుస్తున్నది. హల్లెలూయా. చూడండి, ఆమెకు అవసరం లేకపోవచ్చు, కానీ ఆమెలో ఏముందంటే భక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముందమ్మా? భక్తి. దేవుడు అంటే చాలా ఇష్టము, దేవుడు అంటే భక్తి. కాబట్టి అదే భక్తిని ఎవరికి చూపిస్తుందంటే దైవ సేవకునికి చూపిస్తుంది. అంటే మనిషినిగా, ఇదిగో మనం కొన్ని సందర్భాల్లో ఇక్కడ మన ప్రవర్తన, మన యొక్క పనితీరును చూస్తున్నప్పుడు మనం ఏం చూస్తామంటే మనలో ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నామో మనం తెలిసిపోతుంది. ఈమె శ్రద్ధాభక్తులతో ఆ యొక్క సేవకునికి సేవ చేయడానికి సిద్ధపడింది. అంటే దేవుని యందు కూడా ఆమె ఎంత భయభక్తులు కలిగి ఉన్నదో అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క దాసుడు అంటే చాలా ఇష్టం, అలాగే దేవుడు అంటే చాలా భయము, అలాగే భక్తి కూడా. అదే భక్తిని ఇక్కడ ఆమె ఈ సేవకునికి ఆమె చూపిస్తున్నది. అందుకే ఇంతగా ఇష్టంతో ఈమె శ్రద్ధ కనబరుస్తుంది. ఏం మనం ఈమెతో మాట్లాడాలి, ఈమెకేమో అవసరం ఉన్నది, రాజుతో మాట్లాడాలేమో, ఒకసారి అడిగిరా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన వెళ్తే ఆమెకు, ఆయన పెనిమిటి చాలా పెద్దవాడుగా ఉన్నాడు, ఆమెకు పిల్లలు లేరయ్యా అని చెప్పి వచ్చిండు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం చేస్తుందంటే భయభక్తులు కలిగి పరిచర్య జరిగించే స్త్రీగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఇల్లు లేకపోతే ఒక కుటుంబం, ఒక సమాజం కట్టబడాలి, తన ఇంట్లో లోటు పూడ్చబడాలి అంటే రెండవది ఏంటంటే భయభక్తులు కలిగి పరిచర్య జరిగించేదిగా ఉండాలి. జ్ఞానం కలిగి జీవించేదిగా ప్రార్థన చేయాలి. అలాగే అదే జ్ఞానం కలిగి భయభక్తులతో దేవుని సన్నిధిలో సేవ పరిచర్య జరిగించేవారుగా ఉండాలి. అంటే పరిచర్య అంటే పరిచారం చేసేవారుగా, సహాయం చేసేవారుగా ఈ యొక్క స్త్రీలు ఉండాలి. భయభక్తులు కలిగి పరిచారం చేసేవారుగా ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆమె గనురాలు, ఆమెకు అవసరం లేదు, కానీ అయినా సరే ఆమె ఏం చేస్తుందంటే పరిచారము చేస్తున్నది. హల్లెలూయా. పరిచారం చేస్తున్నది. ఎలాంటి పరిచారం అంటే శ్రద్ధాభక్తులతో శ్రద్ధను కనపరుస్తుంది, చాలా భక్తితో చేస్తుంది. ఏదో వచ్చిండు పో చేసిండులే, ఏదో వస్తున్నాడు ఊరికే ఒకసారి రమ్మంటే మళ్ళీ వస్తుండే తని అన్నట్టు చేస్తలే. హల్లెలూయా. శ్రద్ధ కనపరుస్తూ, భక్తి కనపరుస్తూ, ఆయనకు కావలసింది ఏమన్నదంటే తన భర్తతోటి, అండి ఇదిగో ఈయన చాలా భక్తిపరుడైనటువంటి దైవ సేవకుడు ఉన్నాడండి, అయితే ఈయనకు మనం ఒక మేడ మీద ఒక చిన్న గది కట్టిద్దాం, ఆ గదిలో ఒక దీపం పెడదాం, ఆ తర్వాత అక్కడ ఒక చిన్న మంచం అంటే అక్కడ కాటేద్దాం, వేస్తే వచ్చినప్పుడల్లా ఆయన అక్కడ బస చేస్తాడు, అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఆయనకు మేలు, ఆయనకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి, ఆ తర్వాత ఇది చేస్తే దేవుడు మన కొరకు ఒక మేలు కనపరుస్తాడనే ఒక ఆశతో బహుశా ఆమె భక్తి గల స్త్రీ కాబట్టి ఆ విధంగా ఆమె ఏర్పాట్లు తన భర్తతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడింది, ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు పోచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, కావున గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆమె ఎంత భక్తి కనబరుస్తుంది అనేది ఆ మాటల్లో దైవ సేవకుని యొక్క మాటలో తెలుస్తుంది. తర్వాత ఆమె ఎంతగా భక్తితో ఉన్నది, దేవుడంటే ఎంత ఇష్టమో మా క్రియల్లో కనబడుతుంది. ఆమె ఈ ప్రవర్తనలో ఆమె క్రియ రూపంలో చూపిస్తున్నది. దేవుని యొక్క కార్యాలు ఇలా కూడా చేయొచ్చు, పరిచారం జరిగించవచ్చు. ఇగో స్వయంగా ఏదో చేయడానికి కాదు, కానీ కొన్నిసార్లు ఉన్నపాటున కొందరిని మనం బలపరుస్తూ మనం పరిచర్య జరిగించవచ్చు. కాబట్టి ఈ స్త్రీ ఆయనను ఎంతగానో భక్తి కనపరుస్తూ దేవుని యందు ఆయనకు సహాయం చేస్తూ వచ్చింది. అంతేకాదు మంచిగా ఒక గదిని నిర్మించడానికి పూనుకున్నది, పరిచారం జరిగించడానికి భక్తితో ఆమె చేస్తున్నది. దైవికమైన స్త్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రార్థన జీవితం కలిగి ఉంటుంది, మొదటిది. రెండోది, భక్తితో శ్రద్ధ భక్తులతో పరిచారం చేసేదిగా ఉంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. శ్రద్ధ భక్తులతో పరిచారం జరిగించేదిగా ఉంటుంది. ఆ స్త్రీ యొక్క ఇల్లు అప్పుడు చక్కగా కట్టబడుతుంది, ఏ లోటు లేకుండా. ఈవెన్ లోటు వచ్చినా కూడా భయపడదు. ఎందుకంటే ఎక్కడ ఉంటుంది? ఆమె మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిష్కారం కొరకు మోకాల్లోని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఆమె ఏ లోటు అయినా భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆమె ధైర్యం ఎవరు? దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె పరిష్కారం ఎవరు? దేవుడు. కాబట్టి ఆమె పరిచారం జరిగిస్తూ వచ్చింది ఇక్కడ. ఆ స్త్రీ గనురాలు, కానీ ఆమె ఇంతగా శ్రద్ధ ఇదంతా చేయని అవసరం లేదు. కానీ భయభక్తులు గల స్త్రీగా ఉన్నది. భయభక్తులు గల ఉన్న వాళ్లకు వారు నడుచుకోవలసిన త్రోవను దేవుడు వారికి కనపరుస్తాడు. అంతేకాదు, భయభక్తులు కలిగి చేస్తే ఎలా ఉంటుందంట? సామెతలు 24 మనం చూసాం ఇప్పటి వరకు. ఏం జరుగుతుందంటే, భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకు ఏముంటుంది? వినయము, ప్రతిఫలం వస్తుంది. తర్వాత ఏమొస్తుందంట? ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, జీవం వస్తుంది. హల్లెలూయా. నేను చూడండి, ఆ స్త్రీలు కనుక ఎవరైనా ఇంట్లో వాళ్ళ కుటుంబంలో భయభక్తులు కలిగి దేవుని యందు పరిచారం జరిగిస్తున్నటువంటి వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో ఏముంటుందంటే, ఏముంటుందమ్మా? ఐశ్వర్యం ఉంటుంది. ఐశ్వర్యం లేదన్నది కాబట్టి మేము భయభక్తులు కలిగి లేమా అని అనుకోవద్దు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం. ఐశ్వర్యం అంటేనే ఏదో ధనంతో కూడుకున్నది కాదు. నీకున్నటువంటి పరిస్థితిలో నీకు సరి అయినది సమకూర్చబడమే అంతకన్నా మించింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ సమయంలో నీవేం చెబుతావంటే, ఘనతకు, తర్వాత ఐశ్వర్యము, తర్వాత ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఈ మూడు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళలో వినయం వచ్చి, ఈ వినయానికి ప్రతిఫలం ఇవన్నీ కూడా వస్తాయి. ఇంత పెద్ద స్త్రీ, ఆమెలో వినయాన్ని మనం చూస్తున్నాం, ఎంత తగ్గింపు మనం చూస్తున్నాం. గనురాలు కానీ ఆమె ఏం చేస్తుంది? ఇక్కడ ఆహారం అందిస్తుంది, ఆయనకు వడ్డిస్తుంది, అన్నీ చేస్తుంది. సో భయభక్తులు కలిగి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నది. కాబట్టి ఆమె అడగకుండానే దేవుడు ఆమె అక్కరను తీర్చడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను చేస్తున్న పరిచర్యను చూస్తున్న దేవుడు ఆయన చూస్తాడు. ఇక్కడ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు చూడలేకపోవచ్చు, కానీ ఆయన చూసి దానికి ప్రతిఫలం నీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రతిఫలం సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఆమె అన్నప్పుడు ఆయన వచ్చి చూస్తే ఆమెకు పిల్లలు లేరయ్యానంటే ఆయన అంటాడు, నేడే వచ్చే ఏట నీవు నీ కౌగిల్లో ఒక మగ పిల్లవాన్ని కలిగి ఉండు అని చెప్పి ఆయన ఒక మాట విడుదల చేస్తాడు. ఆమె పిలుపును ఆ తర్వాత వెంటనే 16 ఆమె వచ్చి ద్వారం మంది నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండు నని ఆమెతో ఆనెను. హల్లెలూయా. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగూ అనవద్దు, నీ దాసులైన నాతో అబద్ధం ఆడవద్దు. పిమ్మట స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఏం చూస్తున్నామంటే, ఆమె పరిచర్య జరిగించింది, భయభక్తులు కలిగి ఉన్నది, దేవుని యొక్క సన్నిధిలో ఎంతో శ్రద్ధాభక్తితో పరిచర్య జరిగించేదిగా, పరిచారం చేసేదిగా ఉన్నది. కాబట్టి ఆమెకున్న అక్కరను దేవుడు తీర్చండి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. తర్వాత భక్తితో శ్రద్ధాభక్తులు కలిగి పరిచర్య జరిగించే వాళ్ళుగా ఉండాలి. ఇంతకుముందు ఆమెకు ఘనత ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, కానీ ఏం లేదంటే జీవము లేదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఘనత ఉన్నది, ఆమె గనురాలైన స్త్రీ, ఐశ్వర్యం ఉన్నది, కానీ ఆమెలో ఏం లేదంటే ఆమెకు స్వయంగా జీవము లేదు, చచ్చిన దాని వల్ల ఉన్నది. ఎందుకంటే ఆమె పిల్లలు లేనిదిగా ఉన్నది, గొడ్రాలుగా ఉన్నది. చూడండి, ఆ యొక్క దాన్ని మోడు బారిన జీవితాన్ని దేవుడు చిగురింపచేసి ఆమెకు ప్రతిఫలం ఇచ్చి ఆమెలో జీవం ఇచ్చిండు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఒక జీవాన్ని ఆమె ద్వారా ఆమెకు మేలు జరిగించి ఆమెలో జీవం వచ్చేటట్టు చేసిండు. మన దేవుని యొక్క కార్యాలు ఇలాగుంటాయి.
ఈ జీవమే కాదు, పర సంబంధమైన జీవాన్ని కూడా నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి నీవు మొదటగా ఈ స్త్రీలలో ఎలా ఉంటారంటే ప్రార్థన పరురాలైన వాళ్ళుగా లక్షణాన్ని కలిగి ఉంటారు. దైవ సంబంధమైన స్త్రీ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఎలా ఉంటుందంటే శ్రద్ధాభక్తులతో పరిచర్య జరిగించేదిగా ఉంటుంది. అలాగా చేస్తున్నప్పుడు వారు ఘనతకు పాత్రలు అవుతారు. తర్వాత ఐశ్వర్యం వస్తుంది, ఆ తర్వాత జీవము వారికి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఇలాగా మనం ముందుకు సాగేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరించబడతా ఉన్నాం. ఇంతకు ముందే ఒకవేళ నీవు పరిచర్యం జరిగించేవారుగా, భయభక్తులు కలిగి ఉన్నవారుగా, లేకపోతే ప్రార్థన జీవితం కలిగి ఉన్నవారుగా ఉంటే మంచిది. ఇంకా ఒకవేళ అక్కడక్కడ నీవు అశ్రద్ధతో ఉంటే ఇప్పుడు ఈరోజు దేవుని వాక్యము నీ కొరకు నా కొరకే. నీవు ఇంకా శ్రద్ధతో, ఇంకా అశ్రద్ధ వహించక దేవుని సన్నిధిలో మోకాళ్ళతో నీవు ప్రార్థన చేస్తూ భక్తి కలిగి దేవుని సన్నిధిలో నీవు ఉంటే ఖచ్చితంగా నీ ఇల్లు కట్టబడుతుంది. నీవు జ్ఞానవంతురాలుగా మారిపోతావు. నీవు జ్ఞానము కలిగి నడిపించబడతావు. నీవు ఇల్లు కట్టుకునడం కాదు, నీ ఇల్లు ద్వారా సమాజానికి వెలుగు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాగా మన జీవితాలు మారిపోతాయి. ఆ తర్వాత మూడోది మనం గమనిస్తే ఇందులో భయభక్తులు 2 మనం చూసాం. నమ్మకమైన స్త్రీగా ఉంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క దైవిక సంబంధమైన స్త్రీ ఎలా ఉంటారంటే నమ్మకమైన స్త్రీగా ఉంటుంది. దేవుని అందు నమ్మకం ఉంటుంది, అలాగే కుటుంబం పట్ల నమ్మకం ఉంటుంది, అలాగే భర్త తనను నమ్ముతాడు. అంతటి గొప్ప కార్యం ఆమె కలిగి ఉంటుంది అన్నమాట. చూడండి, ఒకసారి సామెతల గ్రంథం మనం గమనిద్దాం. ఒకసారి సామెతల గ్రంథం చాలా విషయాలు ఉన్నాయి. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. 18వ అధ్యాయము 22వ వచనం ఇది అందరికీ తెలుసు, కానీ ఇది పలానా సమయంలో చెప్తారని కానీ ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పుకోవచ్చు మనం. భార్య దొరికిన వానికి మేలు దొరుకును, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగానే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇది స్వయంగా మనం చూస్తున్నాం, మనం పొందుకుంటున్నాం. నేను స్వయంగా అనుభవిస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భార్య దొరికిన వానికి మేలు దొరుకును. మేలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది యెహోవా ద్వారా మనం అనుగ్రహం పొందిన వారుగా ఉంటాం. ఇంతకుముందు మనం గమనిస్తే ఆ గనురాలైన స్త్రీని మనం చూసినట్లయితే ఇక్కడ తన పెనిమిటికి ఆమె ఎలా ఉంది? మేలుకరమైందిగా ఉన్నది. అంత డబ్బున్నా, అంత ఏమున్నా, ఆమె చేసిన పరిచర్యను బట్టి, ఆమె శ్రద్ధాభక్తులను బట్టి ఆమె కొరతను పూడ్చుకున్నది. స్వయంగా భర్త ఏదో చేస్తే అది జరిగిపోదు. ఎందుకు? ఉదాహరణకు మనం ఇప్పుడు ఎస్తేర్ని కూడా మనం తీసుకోవచ్చు. తర్వాత ఎవరు? మన హన్నాను మనం తీసుకోవచ్చు. హన్నా భర్త ఉన్నాడు, ఇదిగో నేనే 10 మందితో సమానం కదమ్మా, ఎందుకు నీవు చింతిస్తావు అని అంటే కూడా ఆమె ఒప్పుకోలేదు. ఆయన వల్ల కానిది ఆమె దేవుని సన్నిధిలో పొందుకున్నది. అది భర్తకు మేలు జరిగించేదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భర్తకు కూడా ఇది కొన్ని సందర్భాల్లో ఈ యొక్క పిల్లలు కానప్పుడు భార్య అని ఒక్కదాన్ని అనేవాళ్ళు ఒకప్పుడు. తర్వాత ఒకప్పుడు భర్తను కూడా అంటారు, ఇద్దరిని కూడా నిందిస్తారు. చూడండి సమాజం ఎలా ఉంటుందంటే ఈమె ఏదో తప్పు ఉందని అంటారు, లేకపోతే ఈయనలో ఏమో లోపం ఉంది అని అంటారు. ఇలాంటివి మనం వింటుంటాం. ఈ రెండుటిని పూడ్చాలంటే ఎవరు మేలైన వాళ్ళు? ఇక్కడ ఎవరు ముఖ్యమంటే భార్య దేవుని సన్నిధిలో మోకరించి ఆమె దేవుని చెంత ఆమె గోజాడి గీమాడి ఆయనను వేడుకొని ఆ అనుగ్రహాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో ఆమె ఏదైతే కొరత ఉన్నదో అని పూడ్చుకోవడానికి సిద్ధపడింది. అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే భార్య దొరికిన వాడు ఎంతో మేలు పొందినవాడుగా ఉంటాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి మనం గమనిస్తే ఇక్కడ కొన్నిసార్లు ఆ వాక్యము మేలు పొందడం కాదు, దేవుని అనుగ్రహం కూడా పొందుకుంటాం. కుటుంబం కట్టబడుతుంది,
జ్ఞానంగా కొనసాగడం జరుగుతుంది. ఇందాక మనం చూస్తే నమ్మకత్వం వస్తుందని మనం చూస్తున్నాం. అదే దాన్ని ఒకసారి చూద్దాం. నమ్మకం కాకుండా ఇంకా చాలా గుణగణాలు ఉంటాయి. ఒక్కొక్కటి మనం వివరించుకుంటూ 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఇప్పటి వరకు ఈ 1-2 మనం చూసాం. చాలా ఉన్నాయి. అవన్నిటిని మనం ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ త్వరగా ముగించుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని, అంతకుముందు 18వ అధ్యాయం మనం చూసాం. భార్య దొరికిన వానికి మేలు దొరుకును, అటివాడు ఆమేన్, హల్లెలూయా. చూడండి, అసలు వి కెనాట్ కంపేర్, ఏ దాంతో మనం పోల్చలేము కొన్ని విషయాలు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్న ఈ యొక్క అంశాన్ని మనం చూస్తే లోతుగా అక్కడ ఏం జరుగుతుందంటే, ఆమె ఎలా ఉంటుందంట, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. 10వ వచనం 11వ వచనం మనం చదువుతున్నాం. ఓకే, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములనియు అతనికి మేలు చేయును కానీ కీడేమియు చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సంబంధమైన స్త్రీ, దైవికమైనటువంటి ఆ యొక్క తల్లి ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది, భక్తి కలిగి పరిచర్యం జరిగిస్తుంది, సేవ కార్యం చేస్తుంది, పరిచర్య జరిగిస్తుంది, అంతే ఉపచారం చేస్తుంది. తర్వాత భయభక్తులు కలిగి జీవిస్తుంది. తర్వాత ఏం చేస్తా అంటే నమ్మకాన్ని కొనుక్కుంటుంది, నమ్మకాన్ని కొనసాగించుకుంటుంది, దేవుని చేత నమ్మకం ఉంచుతుంది. తర్వాత దేవుని యందు నమ్మకం ఉంచుతుంది. తర్వాత తన భర్త ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటుందంట, ఆమె యందు నమ్మిక ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ ఒకసారి ఆగుదాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. తర్వాత ఇంతకుముందు భార్య దొరికిన వానికి మేలు దొరుకును, అది ఆయన యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు అని మనము చూసాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా, దీనికి స్తోత్రం. చూడండి, నిజంగానే కొన్నిసార్లు భార్య దొరికిన వానికి మేలు దొరుకును, అటివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. అంటే ఆ స్త్రీ చాలా భక్తి గల స్త్రీ కాబట్టి ఆయన దేవుని చేత అనుగ్రహం పొందినవాడు అయిపోయి, ఇప్పుడు నేను అనుకున్న మాట ఏమైనా సంవత్సరం చెందినంటే 2 చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రం, ఇదిగో నేను మీ మీద పెడుతున్నా అని చెప్పాను. హల్లెలూయా. నిజంగానే నేనేం చేస్తానంటే ప్రార్థన చేస్తా, నేను మీరే చూసుకోండి, ఇదిగో అప్పచెప్పేస్తున్నా అని చెప్పి నేను యథార్థంగా జీవిస్తా. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చింత చెయ్యనిగా మొత్తం అంతా ఆమె ఏం చేస్తుందో ప్రార్థన చేస్తుంది, ఇంకా ఏం చేస్తుంది కానీ దాన్ని అంతటినీ సరి చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని చిత్తం. నేను దేవుని చేత అనుగ్రహం పొందుకున్నానని నేను తలంచి నేనేం చేస్తానంటే దేవుని సన్నిధిలో నేను అంట, ప్రభువా నా వల్ల కాదు, ఇగో ఈమె మీద నేను ఉంచుతున్నా అని చెప్పి, లేకపోతే ఆమె ప్రార్థన చేసి ప్రతి పరిష్కారాన్ని పొందుకోవడానికి దేవుని సన్నిధిలో ఆమె చూస్తుంది. అందుకే మేలు దొరికింది. ఏం దొరికిందమ్మా? మేలు దొరికింది. చాలామంది ఎలా ఉంటారంటే మేలు దొరకదు వాళ్ళకి కొన్నిసార్లు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇల్లు అంటే ఇంతకుముందు చదువుకున్నాం అదే వాక్యం దగ్గర, ఇది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, ఇంకొక రాలు ఏం చేస్తుందంట, 3 రాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. అయితే ఇక్కడ ఒక వర్షన్ మనం గమనిస్తే ఈ స్త్రీ ఎంత ప్రయత్నం చేసినా కొన్నిసార్లు ఇల్లు కట్టబడదు. ఎందుకు కట్టబడదు అంటే మూర్ఖుడు కూడా ఉంటారు అన్నమాట. ఎవరుంటారు? మూర్ఖులు కూడా ఉంటారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటప్పుడు ఆ ఇల్లు చాలా సందర్భాల్లో కట్టడానికి దేవుని చేత ఆమె ప్రార్థన ద్వారా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ మూర్ఖుడు ఆ మూఢులు కానీ ఎవరైనా ఉంటే ఇంట్లో చిందరవందరనే ఉంటుంది తప్ప దాదాపుగా అది జరగదు. కానీ మనం పోరాట ప్రతిమతో ఇంతకుముందు చూస్తున్నట్టుగా ఇదిగో పరిష్కారం పొందుకున్నారు, మోకరించి పరిష్కారం పొందుకున్నారు. అలాగే తండ్రి దేవుని సన్నిధిలో పరిచారం జరిగించి భక్తి శ్రద్ధలు కనపరిచి వాళ్ళు పరిష్కారం పొందుకున్నారు, జీవము వాళ్ళు పొందుకున్నారు.
ఇదిగో భయభక్తులు కలిగి జీవాన్ని పొందుకున్నారు. ఒకవేళ ఇలాంటి మూడు రాళ్ళు లేకపోతే 3 కనుక ఇంట్లో ఉంటే వాళ్ళను సరిచేసే బాధ్యత దేవునికి అప్పచెప్పి మనం కన్నీళ్లు కారుస్తూ ఇదిగో ఏడ్చి దేవుని సమయంలో ఎత్తి ప్రార్థన చేసేవాళ్ళుగా, ఇదిగో రోధించే వాళ్ళుగా ఉండి వాళ్ళు దాన్ని సరిచేసే స్థితిని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటివి కూడా జరుగుతాయి. కొన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా జరుగుతున్నప్పుడు ఒకటి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని చెంత దొరుకుతుంది. వాళ్ళు వెంబడి వెళ్తే వాళ్ళు మన మాట వినరు. ఎందుకంటే మూర్ఖత్వము ఎంత భయంకరమైందంటే ఈ రాళ్ళు ఈ తర్వాత ఇసుక దంగుతుందంట, కానీ మూఢుని యొక్క ఆలోచన మారదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంత ఈజీ కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకటే, స్త్రీలుగా ఉన్న వాళ్ళు దేవుని యొక్క దైవికమైన స్త్రీగా మోకాళ్ళ మీద ఉండి నీవు దేవుని సన్నిధిలో మొరపెడితే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే దేవుడు ఖచ్చితంగా ఆయన మార్చగల సమర్థుడు. నమ్మి ప్రార్థన చేయాలి. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుతుంది. నిజంగానే వాళ్ళకు వెల్తీగా ఉంటుంది, వాళ్ళకు మిడిమిడి జ్ఞానం ఉంటుంది, వాళ్ళు సరిగా ప్రవర్తించరు, మాటకు మాట మాట్లాడతారు. అందుకే ఏమైపోతుంది, ఇల్లంతా గొల్లైపోతుంది. అక్కడ చూడండి, ఇంట్లో ఉన్న పిల్లలు తర్వాత కొన్ని రోజులు అలాగే కొనసాగితే ఇంట్లో ఉన్న పిల్లలకు సమాధానం ఉండదు, పెద్దలకు సమాధానం ఉండదు. తర్వాత పిల్లలు కూడా ఏం నేర్చుకుంటారు, ఇదే గొడవలు నేర్చుకుంటారు. తర్వాత అది అలవాటు అయిపోతుంది. ఇంకా అది చాలా ఘోరమైన పరిస్థితికి వెళ్తుంది. ఇల్లు కట్టబడడానికి కాదు కదా, ఇంకా అందులో లాస్ట్కి వస్తే ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి. అక్కడ సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆ ఇల్లు అంతా విడిపోతుంది. పిల్లలు ఒక దిక్కు, తర్వాత తండ్రి ఒక దిక్కు, భార్య ఒక దిక్కు, అంతా కూడా చంద్రవందర అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా, పరిచారం జరిగించేవారుగా, భక్తి శ్రద్ధలు కనపరిచేవారుగా, తర్వాత నమ్మకము కలిగి జీవించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నమ్మకము దేవుని యందు ఉండాలి. అలాగే మనము చేస్తున్న పనిని బట్టి భార్య భర్తల మధ్యలో దాపరికం ఉండకూడదు. వాళ్ళు నమ్మకం కలిగి ఒకే మనసుతో ఉన్నట్టుగా ప్రతిదాన్ని మాట్లాడి నిర్ణయం తీసుకునేవారుగా ఉండే ఒక అవకాశం మనం తీసుకోవాలి. అప్పుడు ఆ ఇంట్లో ఏ సమస్య రాదు. ఎందుకంటే దేవుని చేత వాళ్ళు నడిపించబడుతున్నారు కాబట్టి ఎలాంటి సమస్యకు తావు ఉండదు, నెమ్మది అక్కడ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఎలా ఉండాలంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునేదిగా ఉండాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఈ మేలు దొరికినట్టుగా భర్త అనుగ్రహం పొందినవాడుగా ఉండాలి. సో అలాంటి స్త్రీలు ఉన్నారు, చాలా కుటుంబాలు కట్టబడుతున్నాయి. కానీ కొంతమంది మాత్రం అక్కడ ఎలా ఉంటారంటే ఇల్లును చిందరవందరగా చేసే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ దో దే ఆర్ చాలా తెలివైన వారుగా ఉండి కూడా ఇల్లును పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలా లేరు, భయభక్తులు కలిగి లేరు. పిల్లలు కాలేరంటే భర్తను చూపెట్టో, లేకపోతే పిల్లలు కాలేరంటే ఇంకేదో సాకును చూపెట్టో, లేకపోతే ఇంకేదో చూపెట్టి వాళ్ళు నిందలు మోపి వెళ్ళిపోయే వాళ్ళుగా కూడా ఉన్నారు. కొన్నిసార్లు భార్యను నిందించే వాళ్ళు ఉన్నారు, భర్తలు నీ ద్వారానే పిల్లలు కాలేరని, లేకపోతే భార్య భర్తను నిందించే వాళ్ళుగా ఉన్నారు. లేదంటే వీళ్ళిద్దరు గారు అత్తమామలు లేకపోతే అత్త వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వీళ్ళిద్దరిలో ఈ మీద లోపం అని చెప్పి భార్య ఏదైతే స్త్రీ ఉందో ఆమెను నిందించే వాళ్ళుగా ఉంటారు. ఇలాంటివి కూడా ఉన్నాయి. రకరకాల వెదకు గురి చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలా కాకుండా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, మేలు పొందేదిగా ఉండాలి. అంటే దైవికమైన స్త్రీగా మనం ఉండాలి. ప్రార్థన, భక్తి, పరిచర్య, నమ్మకం, దేవుని అందు నమ్మకం కలిగి ఉండాలి. అలాగే భార్య భర్తల మధ్యలో కూడా నమ్మకం ఉండాలి. చూడండి, నమ్మకం లేని చోట ఏముండదు, అపనమ్మకం ఉంటుంది. అంటే అపనమ్మకం అంటే ఏమిటిది, అనుమానం. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్తే ఏం చేస్తా అంటే ఇది అక్కడ ప్రేమ ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఇంకా ఉండదు, ఏం ఉండదు అనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే ఇంకా వాళ్ళ దగ్గర దేవుని యొక్క క్రియలు
ఈ అన్ని లక్షణాల్లో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనది, నమ్మకత్వాన్ని కొనసాగించే స్త్రీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చూస్తున్నాం ఈమె ఎలా ఉంటుందంటే తన పెనిమిటి కొరకు ఎంతగానో శ్రమిస్తుందంట. నిజంగా కొన్నిసార్లు స్త్రీలను తక్కువ చేసి చూస్తారే, ఆమె ఏం పని చేస్తుంది, వాళ్ళకి ఏం చేతనవుతుంది అని అంటారు. కానీ ఒకప్పుడు మాట అది. పూర్వకాలంలో వాళ్ళకు అవేర్నెస్ లేక, కొన్నిసార్లు ముందుకు రాలేక, బిడియంతో భయపడి, లేకపోతే వాళ్ళు వంట గదిలోకి పరిమితం అయిపోయి అలాంటి పరిస్థితులు ఉండింది. కాబట్టి వాళ్ళు బయటకు వస్తే బాగోదని చెప్పి వెంటనే వాళ్ళు బాల్య వివాహాల్లో అప్పుడే వెంటనే బాల్య వివాహాలు చేపించి వాళ్ళను ఆ వివాహ వ్యవస్థలోకి నెట్టేసి వాళ్ళకి ఏం తెలియకుండానే ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి ఉండింది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు. కొంచెం జ్ఞానం కలిగి కొంచెం తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి వారికి మంచి స్థితిని ఏర్పాటు చేస్తున్నారు. అలాంటప్పుడు నీవేం చేయాలంటే ఆ జ్ఞానంతో దేవుని యొక్క చిత్తాన్ని మనము తెలుసుకొని, ఆ స్త్రీ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగితే మేలు జరుగుతుంది. ఎలా ఉంటారంటే వాళ్ళు ఇల్లు కట్టేవారుగా ఉంటారు, భర్తకు మేలు చేసేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఆమె ఎలా ఉంటుందంటే, ఇంకా మనం చాలా విషయాలు చదువుకుంటూ పోతే ఇక్కడ 1, 2, 3 ఇట్లా కంటిన్యూగా రాయబడి ఉన్నాయి. ఆమె ఏం చేస్తానంట, గుణవతి అయిన భార్య తన దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమని. ఈ ముత్యాలు ఎక్కడ దొరుకుతాయండి? అవి చాలా ఖరీదైనవి, చాలా ఖరీదైనవి. అంటే ఆమె చాలా జాగ్రత్తగా తన ఇల్లును చక్కబెట్టుకునేదిగా ఉంటుంది. ముత్యము కంటే అమూల్యమైనది గుణం. చూడండి, ఎర్రగా బుర్ర ఉంటే మస్తు మంది చూస్తారు, బాగుందిరా అనుకుంటారు పెన్సిపల్కి వెళ్ళినప్పుడు కదా. ఆమె లోపల ఎలా ఉంటుంది, ఆమె మనస్తత్వం ఎలా ఉన్నదో మనకు తెలియదు. మంచిదే, మంచి అందం ఉండడం మంచిదే. ఒక దగ్గర రాయబడింది ఇక్కడనే, ఏమన్నా 30వ వచనంలో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇందాక భయభక్తుల గురించి మాట్లాడినప్పుడు మనం చూస్తున్నాం, భక్తి శ్రద్ధలు కలిగిన స్త్రీగా ఉండాలి. ఒకవేళ అందంగా ఉండడం మంచిదేనేమో, కానీ కొన్నిసార్లు సౌందర్యం ఉండాలి, అందంగా ఉండాలి, ఇది దేవుడిచ్చిన కృప. కానీ ఇంతకు మించింది ఏంటంటే భయభక్తులు కలిగి ఉండడం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడుతుంది. ఆమె మెప్పును పొందుకుంటుంది, ఆమె ఘనతకు పాత్రలుగా మారిపోతుంది, ఆమె ఘనత వహించిన స్త్రీగా మారిపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే భయభక్తులు గల స్త్రీ. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు మనుషుడు ఎలా చూస్తానంటే పై రూపాన్ని చూసి మోసపోయే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు పై రూపం చూసినప్పుడు వాళ్ళు కొంతమంది అందంగా ఉంటారు, ఓకే అందం మంచిదే, కానీ ఏం జరుగుతుందంటే వాళ్ళ లోపల ఉన్న గుణం బాగుండకపోవచ్చు. ఆ గుణము ఇంకా దేవుడు ఎరగని గుణం అయితే ఇంకా మనం చెప్పనవసరం లేదు. ఒకవేళ దేవుని ఎరిగి ఉంటే అందులో సరి చేసుకోవని అవకాశం ఉంటుంది. దేవుడు అంటే భయంతో కొన్ని సందర్భాల్లో వాళ్ళు సరి చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి తన కుటుంబాన్ని ఇల్లును కట్టుకునే వారికి ఉంటారు. కానీ అలా కాకుండా ఉంటే వాళ్ళు ఇంకా భయంకరంగా ఉండే అవకాశము ఉంటుంది. అందుకే ఈమె ఎలా ఉంటుందంటే గుణవతి, మంచి గుణం, సబుద్ధి, సత్ప్రవర్తన కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంటే ముత్యము కంటే అమూల్యమైనది. ఇవి ఎక్కడుంటాయి? రాజదర్బార్లో ఉంటాయి, రాజభవనాలలో ఉంటాయి ముత్యాలు. నేను స్తోత్రం, హల్లెలూయా. అవి చాలా విలువైనవి. వాటిని కొన్ని సందర్భాల్లో వెలబెట్టి కొనలేనంతగా విలువ కలిగినవి. అలాంటి వాళ్ళుగా ఉంటారు. ఎవరంటే గుణము మంచిన ఉన్నవాళ్ళు. కొందరిని నిజంగానే కొందరిని మనం పోల్చలేం దేనితోటి, ఈ దాంతో ఈమెను సరిపోల్చలేము. ఎందుకంటే ఆమె అన్నిటికన్నా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. అందుకే ముత్యముతో పోల్చండి దేవుడు. గుణవతి అయిన భార్య ఆమె ఎలా ఉంటుందంట, ముత్యము కంటే అమూల్యమైనది, అమూల్యం, ప్రేసియస్. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మనం కింద చదివితే అట్టిది ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. చూడండి, ఆమె పెనిమిటి, ఆమె సద్గుణం కలిగింది కాబట్టి, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగింది కాబట్టి, ఆమె యందు ఆయన నమ్మకం ఉంచి, ఆమె యందు నమ్మకం ఉంచి ఆమెను ప్రేమించేవాడుగా ఉంటాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె యందు నమ్మకం ఉంచి అతని లాభ ప్రాప్తికి వెలితి కలగనీయదు. ఎక్కడ లాభ ప్రాప్తికి వెలి కలగనీయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం లాభము ఏం నష్టం జరగకుండా ప్రతిది కూడా సరి చూసుకొని, ప్రతిది కూడా ప్రణాళిక వేసుకొని, ప్రతిది కూడా సరిగా జరగడానికి ఆమె వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకాన్ని చూరగొంటది అంటే ఆమె ఎంత ప్రవర్తన కలిగిందో, ఎంత నమ్మకం కలిగిందో, ఎంత సరి అయిందో చూడండి ఒకసారి. ఆ భర్త ఆమె యందు నమ్మకం ఉంచుతాడు. అంత మేలుకరమైన జీవితాన్ని ఆమె కలిగి ఉన్నది అని అర్థం. ఆ తర్వాత అతనికి మేలు మేలు చేయను కానీ కీడు చేయనే చేయదు. ఒకవేళ చూడండి ఇక్కడ కొంచెం ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ కీడు చేయాలనుకుంటే ఎంతసేపు, ఇంతకుముందు ఒకసారి మాట్లాడినాం మనం. కీడు చేయాలంటే ఆమె దగ్గర చాలా ఉంటుంది, కానీ దేవుని యందు భయభక్తి గల స్త్రీ, హల్లెలూయా. దేవుడు అంటే ప్రార్థన చేసే స్త్రీ, దేవుడు అంటే నమ్మకం ఉన్న స్త్రీ, తర్వాత భర్త నమ్మిన స్త్రీ. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కీడు చేయడానికి ఏమాత్రం ఆలోచన కూడా చేయదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాయబడింది, కీడు చేయడానికి ఏ మాత్రం ఆమె చూడదు. మేలు చేయను కానీ కీడేమి చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదుకును, తన చేతులారా వాటితో పని జరిగించును. హల్లెలూయా. చాలా కష్టపడు తత్వం ఉంటుందన్నమాట. ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన పరమైన దైవికమైన స్త్రీ ఎలా ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ సమయం పోనీయక అవిసెనార అంటే పని కొరకు పూనుకునే దాని కొరకు మనం చూస్తున్నాం. తర్వాత ఆ దానితో ఆమె చేతులారా పని జరిగిస్తుంది. తర్వాత వర్తకు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనను. ఆమె పనిలో నిమగ్నం అయిపోతుంది. ఆమె ఏమాత్రం ఊరుకోదని ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. నిజంగానే ఇది చాలామంది చూస్తుంటాం. వాళ్ళు చీకట్లోనే లేచి అందరి కొరికి ఆహారం, ఎంతమందికి ఎవరెవరికి ఆహారం సిద్ధపరుస్తారు. తన పని కత్తెలను భత్యము ఏర్పరుస్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఒకవేళ పని మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు కూడా ఆ పనిని సరి చేయడానికి పూనుకుంటుంది. వాళ్ళ కొరకు కూడా భత్యం ఏర్పరుస్తుంది. ఇదంతా కూడా ఒక గుణవతి అయిన భార్య, సత్ప్రవర్తన కలిగిన భార్య, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ యొక్క స్త్రీ చేస్తున్న పని అంతా కూడా. తర్వాత ఆమె పొలము చూసి దానిని తీసుకొనను, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటిని నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయను. నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేస్తుంది అనమాట. ఇలాగా చాలా విషయాలు మనం చూడవచ్చు. ఇలాగా ఆమె పెందల కడన లేస్తుంది. చూడండి, దీనికి నిదర్శనం యేసుప్రభు వారు మార్కు సువార్తలో ఆయన ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందల కడన లేచి ఆయన అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేయించు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గుణవతి అయిన స్త్రీ, దేవుని యొక్క దైవికమైన జ్ఞానం కలిగిన స్త్రీ పెందల కడన లేచి ఆమె ఏం చేస్తాడంటే ప్రార్థన చేసి ఆ తర్వాత పనికి పూనుకునే స్త్రీగా ఉంటుంది. ఆ ఇంట్లో లోటు రాకుండగా, ఆ ఇంట్లో ఏమీ ఇబ్బంది లేకుండగా, ఆ ఇంట్లో కొరత లేకుండగా ప్రతిదీ కూడా సమకూర్చడానికి ఆమె చేతులారా బలము పొందుకొని పని జరిగించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబము మేలుతో నింపబడుతుంది, ఆ కుటుంబం సమృద్ధితో నింపబడుతుంది. ఎందుకంటే ఉదాహరణ నేను చూస్తే, నేను స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు అక్కడ మేలుతో నింపబడ్డ ఈ యొక్క స్త్రీగా ఉన్న ఈమె నాకు దొరికింది. కాబట్టి అప్పుల నుంచి ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పులు తీయబడ్డాయి. అప్పు చేయడము తప్పని తెలియజేయడానికి ఏమాత్రం భయపడలే. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా నేను అనుకుంటే నేను సింపుల్గా తీసుకున్నాను అనమాట. అప్పు కదా, అప్పు చేసి ఏమైనా చేయొచ్చు అని. ఇట్లా మన ఊర్లలో ఎట్లుంటుంది మనస్తత్వం. ఇప్పుడు ఒక 10 తీసుకుంటే 10 అయిపోతాయి, రేపు ఇంకొక 20 తీసుకోవచ్చు. ఏంటిది అది? అప్పు. హల్లెలూయా. సంపాదన కాదు. ఇప్పుడు 10 అయిపోయినాయి అనుకో, రేపు ఒక 20 తీసుకోవచ్చు. 20 అయిపోతే రేపు మళ్ళీ 30 తీసుకోవచ్చు. ఇట్లా
మెట్టు మీద మెట్టు ఏం చేస్తాం, పెంచుకుంటూ పోతాం అన్నమాట. అట్లా పెంచుకుంటూ పోతే మనం మునిగిపోతాం. హల్లెలూయా. నిజంగానే ఆ తర్వాత ఎక్కడ వెళ్తాము, దారి చూసుకుంటాం, మళ్ళీ మంచి దారి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మంచి దారి చూసుకొని అక్కడ వెళ్ళిపోతాం. పిల్లలు ఏమన్నా కానీ, భార్య ఏమన్నా కానీ, ఇక వాళ్ళ పని వాళ్ళు జీవిస్తారు. ఎందుకంటే అప్పుల కుప్ప పెట్టి చనిపోవడానికి సిద్ధపడతారు. వీళ్ళు చనిపోతే మిగతాలు ఏం చేస్తారు, వీళ్ళు ఎంత వేదన అనుభవిస్తారు. మంచిగా ఎంజాయ్ చేస్తాడు వచ్చిన వాటితోటి, ఏడదాంతోటి అప్పు చేసి పప్పు కూడా పెట్టినట్టు మంచిగా ఎంజాయ్ చేసుకొని యథార్థంగా జీవిస్తారు కొందరు. అయితే అప్పుల మీద అప్పులు చేసి, నేను కూడా అంటే స్టార్టింగ్లో నాకు కూడా పెద్ద బరువే కాకుండా ఏముందిలే ఇప్పుడు కాకపోతే రేపు అన్నట్టు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, ఎవరు దొరికినా వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, ఆ తర్వాత మెల్లమెల్ల ఒకటొకటి పెరిగిపోతుండే, దాన్ని తీర్చడానికి కష్టం. అప్పుడు ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత తెలిసింది, ఒక్క పైసా కూడా అప్పు చేయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజం. అయితే చాలా కష్టం అనిపించింది, అప్పు చేయొద్దా, ఈ పైసలు రావాలంటే జర ఈజీగా ఉంటుంది కదా, అట్లా ఇట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అప్పు చేయకపోతే కొన్నిసార్లు దొరకాయి, మన పనులు మనం జరిగించాం ఈజీగా. అయితే ఒక్క పైస కూడా అప్పు చేయొద్దు అన్నట్టుగా స్ట్రిక్ట్ నిర్ణయాలు తీసుకున్నది. నిజంగా అది మేలుకరమైంది. తర్వాత మళ్ళీ అత్తమ్మ మామయ్య వాళ్ళు తర్వాత వాళ్ళ యొక్క సూచనలు పాటిస్తూ వారి ద్వారా కొన్ని మేలు పొందుకొని వారు సహాయం అందడం, కొన్ని సందర్భాల్లో ఇవన్నీ సరి చేసుకోవడం. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ నేను కూడా అనుకున్నాను, నిజమే ఇది అప్పు పాపంరా బాబు అన్నట్లు అయిపోయింది. హల్లెలూయా. నిజంగానే ఒకసారి ఏమైందంటే ఈ అప్పు పాపంలాగా మారిపోతుంది. ఎందుకంటే దాన్ని తీర్చాలన్నప్పుడు మన వల్ల కాదు, మనం దాన్ని సరి చేసుకోలేము, చాలా ఇబ్బందులు పడతాము. ఇంకా మన వల్ల కాక కొన్నిసార్లు ఏమైందంటే ఇక జీవితమే అయిపోయిందిరా బాబు అన్న కాడికి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇది తెలిసింది నాకు. ఇక్కడ ఏ మాత్రం వాళ్ళు మేలు చేయకుండా మానరు, తర్వాత జీవిత కాలం అంతా మేలు చేస్తారంట. వాళ్ళు ఒకవేళ అనుకుంటే కీడు చేయొచ్చు. దీనికి నేను ఒకసారి ఇంతకుముందు చెప్పిన కానీ ఇప్పుడు చెప్పాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కీడు చేయడానికి ఏ మాత్రం అన్ని వాళ్ళ చేతిలో ఉంటాయి, ఎవ్రీథింగ్ వాళ్ళ హ్యాండ్లో ఉంటాయి. కానీ వాళ్ళు పూనుకోరు. ఎందుకంటే వారు దేవుని యందు భయభక్తులు గల స్త్రీలుగా ఉన్నారు. ఒకవేళ లేని వాళ్ళు పూనుకోవచ్చేమో కొన్నిసార్లు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో కొన్ని విచిత్రమైన వార్తలు వింటున్నాం. ఏంటంటే తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా వాళ్ళను కూడా దీనికి స్తోత్రం. హల్లెలూయా. భయం కాదు, భక్తి కాదు, ఏం లేదు. ఇక వాళ్ళు ఒకటే అనుకున్నదే జరగాలి. ఎవరన్నా అడ్డొస్తే వాళ్ళను పక్కకు నెట్టేయాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇంత దారుణమైన పరిస్థితిలో పిల్లలు యవనస్తులు ఉంటున్నారు. వాళ్ళకు నేర్పించే పరిస్థితిని మనం నేర్పించాలి. అమ్మ భక్తురాలయ్యంటే, ఈ దైవికమైన స్త్రీ కనుక ఉంటే ఆమె ఖచ్చితంగా నేర్పుతుంది. 4 వీకి ఎంపికి హల్లెలూయా 4 వాయించి వాళ్ళని సరైన స్థితిలో పెట్టే అవకాశం తీసుకుంటుంది. భర్త తీసుకోవాలి, తర్వాత ఈ స్త్రీ భార్య కూడా లేకపోతే తల్లి కూడా తీసుకోవాలి. పిల్లలను కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులుగా ఒకసారి తండ్రికి లోబడకపోతే తల్లి కొన్నిసార్లు వాళ్ళని సరి చేయడానికి, తల్లికి లోబడకపోతే తండ్రి సరి చేయడానికి పూనుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు కనుక ఎవరు ఉదాసీనత వాయించి ఏం కాదులే అంటే వాళ్ళు ఏం కాకుండానే ఏం చేస్తారు, మన మీద మెల్లగా చేతులు వేస్తారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, ఎస్తేరు ఒక మొర్దెకై మాటకు లోబడింది. ఆమె అంత రాణిగా ఉన్నది. ఇప్పుడు నీవు ఒకవేళ ఈ సమయమో వచ్చినవేమో ఆలోచించు, నీవు నీ ఇంటి వారు నశిస్తారు. కాబట్టి నీవు అలాగే మౌనంగా ఉంటే కుదరదు అని చెప్పినప్పుడు ఆయన మాటకు లోబడి ఉపవాసం ఉండింది. ఎందుకంటే చిన్నతనంలో ఉపవాసం ఉండడం నేర్పించిండు. ఇప్పుడు కూడా అదే చేస్తుంది. ఇదిగో మీరు ఎలాంటి ఉపవాసానికి, నేను నా చెలికత్తలు ఉపవాసం ఉండి ఈ రాజు యొక్క ఆజ్ఞ వ్యతిరేకమైనా సరే నేను ముందుకెళ్తా. దైవ సంబంధమైన స్త్రీగా నాకు అవసరం లేదు చిన్నన్న, ఎందుకు నేను ఉపవాసం ఉండాలి, నీవు వెళ్ళిపో, నీవు చూసుకో,
నేను ఎక్కడున్నా, రాజదర్బార్లో నాకేం హాని కలగదు అని అనుకునే అవకాశం ఆమెకు ఉన్నది. కానీ ఏమాత్రం ఆమె కొంచెం కూడా ఆలోచన చేయకుండా తన పిన్న తండ్రి మాట విని వెంటనే ప్రార్థనకు పూనుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రార్థన పరురాలు కాబట్టి, దేవుని జ్ఞానం కలిగిన స్త్రీ కాబట్టి, ఆమె రాణిగా ఉన్నా సరే ఇదిగో తన కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి, తన బలగం కొరకు ప్రార్థన చేయడానికి, ఎక్కడ కూడా హాని కలిగించకుండా వారిని కాపాడుకోవాలనే తపనతో ఆమె ప్రార్థన చేయడానికి పూనుకున్నది. అలాంటిదిగా ఉంటారు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కుటుంబంలో ఉన్న భర్తకి కానీ పిల్లలకు కానీ హాని కలిగించేవారుగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు వాళ్ళు నలిగిపోవచ్చేమో కానీ మేలు జరగాలని చూస్తారు. కొన్నిసార్లు కష్టపడతారు, నలిగిపోతారు, కొన్నిసార్లు బాధలు భరిస్తారు, కొన్నిసార్లు తొందర చెప్పరు. మనకు పెయిన్ వచ్చిన దాన్ని మెల్లగా 2 రోజులు 3 రోజులు వారం దాకా అలాగే లాగుతారు. అది బాగా ఎక్కువైనప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది. అంటే దాని అర్థం వాళ్ళు చెప్పక కాదు, ఉన్న పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకొని ఆ పరిస్థితికి తగ్గట్టు ఉండడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు మేలు పొందిన వారుగా ఉంటారు, అలాగే మేలు కలిగించడానికి వాళ్ళు పూనుకుంటారు. తర్వాత మనం చూస్తే ఇంకా తన ఇంటి వారికి చాలా ఏం చేస్తా అంటామే, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రం ధరించువారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె పెనిమిటి దేశం పెద్దలతో కూర్చుండును, గవని యొద్ద పేరుగొనవాడై ఉండును. అంటే అంతటి మేలుతో ఆమె ఆ కుటుంబాన్ని నింపుతానమాట. ఆ తర్వాత ఆమె ఆరబట్టలు నేర్చి, దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఆమె పంట చేను చేత పట్టుకొని తన వ్రేళ్ళతో కదురు పట్టుకొని వడుకును. అంటే అన్నీ కూడా పని గురించి చెప్తున్నాడు. ప్రతి పని జరిగిస్తుంది. ఎక్కడ కూడా ఆమె ఏంటంటావు ఆ పని కొరకు దాచుకోదనమాట. అన్నీ కూడా పని చేయడానికి సిద్ధపడుతుంది. ప్రతి విషయంలో ముందుకు వెళ్తుంది, అన్నీ కూడా జరిగిస్తుంది. ఇలాగా ప్రతిది కూడా ఆమె చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఆమె బలము కలిగి పనిచేస్తుంది. ఆ తర్వాత ఆమెన్, ఆమెన్. కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. హల్లెలూయా. ఇదిగో చాలామంది అంటారు, అనుకుంటాం మనం కూడా, నేను చేస్తున్న జ్ఞానానికి నాకున్న ఇదానికి నేను పేరు పొందుకుంటా అంటాం. కొన్నిసార్లు ఏమైతే తెలుసా, ఇంట్లో నెమ్మది లేకపోతే, ఇంట్లో సమాధానం లేకపోతే, ఇంట్లో నమ్మకత్వం లేకపోతే, ఇంట్లో ప్రేమ లేకపోతే బయట గెలవడం చాలా కష్టం. బయట నెమ్మదితో ఉండడం చాలా కష్టం. ఒక పనిని పూర్తి చేయడం చాలా కష్టం అయిపోతుంది. అందుకే ఇంట్లో ఉన్న ఈమె తన భర్త కోసం ప్రార్థన చేస్తుంది, తన భర్త పలుకుబడి కోసం ప్రార్థన చేస్తుంది. ఇంకా ఆయన ఎవరి దగ్గర కూర్చుంటాడంట, దేశపు పెద్దలతో కూడా కూర్చుంటాడు. అంతటి ఘనతకు తన భర్తను ఆమె హెచ్చించుతుంది అన్నమాట. హల్లెలూయా. అంతటి ప్రార్థన జీవితాన్ని జీవిస్తుంది. హల్లెలూయా. అందుకే ఏమాత్రం తక్కువ చేయదు. అందుకే దేవుడు ఆమెకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చిండు. అందుకే మనం ఆదికాండంలో చూస్తాం, ఇదిగో నరుడు ఒంటరిగా ఉండుట అది మంచిది కాదు, కాబట్టి సాటి అయిన సహాయాన్ని ఆయనకు అందించాలని చెప్పి తన ప్రక్కటెముకల నుంచి తీసి సాటి అయిన సహాయాన్ని ఉంచుతాడు. అంతే. ఈమె ఎవరు? సాటి అయిన సహాయము. ఇంకెవరు గారు అంతటి సాటి? ఈమె మాత్రమే సాటి అయిన సహాయం. కొన్నిసార్లు అనుకుంటారు ఎవరో బంధువులు, మిత్రులు, స్నేహితులు చేస్తారనుకుంటారు. నో, ఎవరంటే తన భార్యనే అంతటి సాటి అయిన సాయం. ఎందుకంటే దేవుడే స్వయంగా ఆ మాట చెప్పిండు ఆదికాండంలో, సాటి అయిన సహాయాన్ని ఈయనకు నేను చేస్తా. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఏమాత్రం కూడా ఈ స్త్రీని లేకపోతే భార్యను లేకపోతే ఇంకా ఇంట్లో ఉన్న ఎవరినైనా సరే తక్కువ చేయకుండా వారిని ఎక్కువగా ఎంచాలి. ఎందుకంటే తన భర్త దేశపు పెద్దల దగ్గర కూర్చుండడానికి అంతటి ఘనతను ఆమె పూనుకోవడానికి తన భర్త గురించి ఆలోచన చేస్తుంది.
తర్వాత ఇంకా చాలా విషయాలు మనం చూస్తే ఉన్నాయి ఇక్కడ. ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా, ఇంతకుముందు చెప్పిన నేను, రాబోయే కాలం విషయమై నిర్భయంగా ఉండును. ఎందుకంటే ఆమెకు తెలుసు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, దేవుని దగ్గర దొరుకుతుంది. వచ్చే దాని కొరకు భయపడదు, రాబోయే దాని కొరకు భయపడదు. ఆమె నిర్భయంగా ఉంటుంది, నా దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంటుంది. అలాగే తన భర్త తన మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయదు. ఆమె చక్కదిద్దుతుంది, ప్రతిది కూడా జరిగిస్తుంది. కాబట్టి ఆమె మాత్రం భయపడదు. తర్వాత జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. ఏమి ఇష్టం వస్తే అది మాట్లాడడానికి ఆమె ఉండదు. కొందరు అయితే వాళ్ళ నోరు ఇప్పితే అయిపోయాయి, జ్ఞానం కలిగి కాదు. అందుకే ఒక దగ్గర అంటది, 3 రాళ్ళ దగ్గర జీవించడం కన్నా ఏదో ఒక దగ్గర ఉండడం మంచిది, మేలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాళ్ళ దగ్గర ఉండడం అంత ఈజీ కాదు. అందుకే జ్ఞానముతో నోరు తెరచును. మన మాట తీరు జాగ్రత్త ఉండాలి. ఇక్కడ నీ మాట తీరు జాగ్రత్త ఉండాలి. ఒకవేళ ఇంట్లో ఏమైనా గొడవ వస్తుందంటే నీవు జ్ఞానంతో మాట్లాడితే ఆ గొడవకు పరిష్కారం నీవే చూపిస్తావు. హల్లెలూయా. అక్కడ గొడవ మగ్గడానికి నీవు ఒకటంటే నేను ఒకటి నీ సంగతి చూపుతా, నీవంత చూస్తా అంటే నేను ఇంకా చూస్తా, నేను నీకన్నా ఎక్కువ అని అంటే ఎక్కడ వెళ్తుంది, ఇల్లు తీసి పందిరేసినట్టు అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మన నోరు ఏ దాంతో తెరవాలంట, జ్ఞానముతో తెరవాలి. తర్వాత కృపగల ఉపదేశం ఆమె బోధించును. అమ్మో, చాలా లోతైన విషయం. కృపగల ఉపదేశం బోధిస్తుంది. చాలామంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు నీకేం తెలియదు, ఏం మాట్లాడుతున్నావు, నేను చాలా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటున్నా, నీకేం తెలుసు అసలు, నీవు ఇంట్లో ఉంటావు అంతే అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాదు, ఇంట్లో ఉన్న కూడా ప్రపంచాన్ని చదువుతారు చాలామంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీళ్ళ నిర్ణయం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. కొన్నిసార్లు సతమతం అవుతుంటాం, కొన్నిసార్లు ఏం తట్టదు, సింపుల్ ఒక మాటతోటి నిర్ణయం తీసుకుంటారు. ఇది ఏంది, ఊరికి ఎందుకు ఇది అవుతాం, ఇది చేయి, నువ్వు ఇలా చేసి అయిపోతానండి అంటే, అవును నిజంగానే ఇంత సింపులా, ఇంత మనం ఈరోజు అంత కష్టపడి బుర్రంతా పాడు చేసుకున్న ఇంత సింపుల్ ఉదాహరణతోటి ఈ దాన్ని పరిష్కరించిందేమే అన్నంతగా ఉంటాయి కొన్నిసార్లు. నిజంగానే అలా జరుగుతాయి. సో అందుకే మేలుతో వాళ్ళు జ్ఞానంతో ఉంటారు. తర్వాత కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుంది. ఆమె తన ఇంటి వారి నడత బాగుగా కనబెడతాయి. ఎవడెట్లా ఎడుతున్నాడు, పెద్దోడు ఎట్లున్నాడు, చిన్నోడు ఎట్లున్నాడు, పెద్ద పిల్ల ఏం చేస్తుంది, చిన్నపిల్ల ఏం చేస్తుంది, ఇంకా పెళ్ళి కానీ పిల్లలు ఉంటే మరిది కానీ ఇంకెవరన్నా ఎట్లుంటే ఎవరెవరు ఏం చేస్తున్నారో మొత్తం గమనిస్తుంది. ఉంచి మెల్లగా ఆయనతో చెప్తుంది, ఇగో పలానాడు ఇట్లున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, నీవు జాగ్రత్త లేకపోతే రేపు మనకు ముప్పు వస్తుంది అని చెప్పేస్తుంది. నిజంగా చెప్తారు. ఒకవేళ జాగ్రత్త లేకుండా నీకేం తెలియదుకో వాడు మంచిగాడు అని అంటే అదంతా వచ్చేసి కూర్చుంటాం. ఎందుకు, విననప్పుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఏం చేస్తానంటే వారి నడతను జాగ్రత్తగా బాగుగా కనిపెట్టును. వారికి ఏం అవసరమో అది తీర్చడానికి ఉంటుంది. తర్వాత వారు ఎట్లా ప్రవర్తించాలనో ఆమె మెలకువగలిగి ఉంటుంది. ఆ తర్వాత పని చేయకుండా ఆమె భోజనము చేయదు. హల్లెలూయా. నిజంగానే ఇది ఇంకా లోతైన విషయం. పని చేయకుండా ఉందే పెందల కడ లేయడమే పని. పెందల లేచి సిద్ధపరిచిందంటే ఇంకా అంతకుమించి ఇంకా ఊహించలేని పరిస్థితి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చాలా లోతుగా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఆమె కొరకు రాయించాడు. ఎంత జ్ఞానం ఉంటే ఇది రాయబడి ఉంటుందంటే, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు ప్రతివత ధర్మం అనుసరించి విన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడును. చేసిన పని అన్నిటిని బట్టి అటుది ప్రతిఫలం. ఆమెన్, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఈమెలో దొరుకుతాయి. ముఖ్యంగా మనం ఇవన్నీ చెప్పుకున్నాం. 4 ప్రధానమైనవిగా భావించాం. 1 ప్రార్థన, 2 పరిచర్య జరిగించడం, భయభక్తులు కలిగి ఉండడం, తర్వాత ఇంకేం చెప్పినా నమ్మకము కలిగి జీవించడం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరికి ఉంటారంటే దైవికమైన స్త్రీకి ఉంటాయి. ఆమె జ్ఞానవంతురాలుగా ఉండి తన ఇల్లు మొత్తము కట్టుకుంటుంది. ఇలాంటి గుణగణాలు కలిగి దేవుని సన్నిధిలో మోకరించండి. ఒకవేళ ఇప్పటికి మోకరించకపోతే, మోకరిస్తుంటే మంచిది, మీరు ఇంకా ముందుకు సాగండి. మోకరించకపోతే మోకరించండి. భయభక్తులతో పరిచర్య జరిగించండి.
భయంతో, భక్తితో, దేవుని యందు భయంతో, తర్వాత దేవుని యందు భయభక్తుల్లో పరిచర్య జరిగించండి. తర్వాత నమ్మకం కలిగి జీవించండి. ఉపచారం జరిగించే వాళ్ళుగా ఉండాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా ఈ 5-6 విషయాలను మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, పరిచర్య జరిగించేవారుగా ఉండాలి, భయభక్తులు కనపరిచేవారుగా ఉండాలి, తర్వాత నమ్మకాన్ని కొనసాగించేవారుగా ఉండాలి, మేలు చేసేవారుగా ఉండాలి. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఎవరు కలిగి ఉన్నారంటే దైవ సంబంధమైన దేవుని యొక్క జ్ఞానం పొందిన స్త్రీ ఇవన్నీ జరిగిస్తుంది. మనమంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దైవ సంబంధమైన వాళ్ళే అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అందుట్లో ఏదైనా నువ్వు ఒకవేళ చేయనట్లయితే ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడాడు. ఇక్కడ ఏమన్నా నువ్వు సరిగా ఉండకపోతే, ఒకవేళ భర్త మూఢుడిగా ఉంటే, భర్త సరైన స్థితిలో లేకపోతే, నువ్వు ప్రేమతో దేవుని సన్నిధిలో మోకాళ్ళేయి. ఇంకా కుటుంబం కట్టబడాలని మోకాళ్ళేయి. జ్ఞానం కొరకు మోకాళ్ళేయి. జ్ఞానం కొరకు నువ్వు మోకాళ్ళేయి. ప్రతి దాని కొరకు నీకు పరిష్కారం దేవుని దగ్గర ఉన్నది. కాబట్టి ఏమాత్రం తడువు చేయక, దేవుడే నిన్న కుటుంబంలో నిన్నుంచాడు. దేవుడే నిన్న కుటుంబంలో నిన్నుంచాడు. ఎందుకంటే మేలు జరగడానికి, ఆ కుటుంబంలో మేలు జరగడానికి, ఆ సమాజంలో మేలు జరగడానికి, ఆ ప్రాంతంలో మేలు జరగడానికి దేవుడు నించాడు. కాబట్టి నీవు ఈ అన్నిటికీ పూనుకోవాలి. నేను స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందరం కూడా కొన్ని నిమిషాలు మోకరించి త్వరగా మనం ముగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు తండ్రి. మహోన్నతుడా, మా పరమ తండ్రి, నిజంగా తండ్రి అనేక విషయాలు తండ్రి, లోతైన విషయాలు మాతో మాట్లాడావు. అవునయ్యా, భార్య సాటి అయిన సహాయము, ఒక స్త్రీ ఎంతో అమూల్యమైనది, గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యమైనది అని నీ వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, భయభక్తులు కలిగి ఉండడం ఎంతో మేలని చెప్పావయ్యా. నిజంగా తండ్రి, ఈ అన్నిటిలో ప్రభా ప్రతి బిడ్డలో అది జరుగునుగాక. ఒకవేళ నీ బిడ్డలు ఎవరైనా వెనుకంజలో ఉంటే వారికి తండ్రి ఈరోజు ఉన్న వాక్యాన్ని బట్టి వారు ముందుకు కొనసాగుదురుగాక, వాళ్ళు శక్తి పొందుకుందరుగాక, వాళ్ళ బలం పొందుకుందరుగాక, వారు నీ యందు భయముతో భక్తితో వారి జీవితం కొనసాగించుదురుగాక, మోకాళ్ళ మీద ఉండి వాళ్ళు పరిష్కారం పొందుకుందరుగాక, అలాంటి గొప్ప కృపకు పాత్రులుగా ఎంచబడుదురుగాక. ఇదిగైనా నాయన నీకు వందనాలు. భర్తలైన వాళ్ళం కూడా మేము ప్రార్థించే జీవితాన్ని మేము కలిగి ఉందుముగాక. ఇలాగే ఏదైతే వాళ్ళతో మాట్లాడావో అవన్నీ కూడా మేము కూడా కలిగి ఉందుముగాక. ఆయా నీకు వందనాలు. భర్తలు కూడా ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇద్దరు కూడా కలిసి నడిచేవారుగా ఉండాలి. ఆ స్త్రీ ఎంతో మేలుకరమైనదిగా ఉంటుంది, మేలు పొందేదిగా ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఆమె తడువు చేయక మోకాల్లోని ప్రార్థించేదిగా, తన ఇల్లును కట్టుకునేదిగా, నిర్మించేదిగా ఉండేదానికి మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్న పరిశుద్ధాత్మ దేవా, కొన్న ప్రతి బిడ్డ ఒకసారి మాట్లాడదాం. దేవా, నేను ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలయ్యా, ఇదిగో పరిచర్య కలిగి ఉండాలయ్యా, పరిచారం చేసేదిగా ఉండాలయ్యా, అలాగే భయభక్తులతో నేను నీ అందు శ్రద్ధాభక్తులు కనపరిచేదానిగా ఉండాలి ప్రభువా. అలాగే నమ్మకం కలిగి నేను జీవించాలి, నమ్మకం కొనసాగించేదిగా ఉండాలి. అలాంటి ఈ 4 లక్షణాలతో పాటు ఇంకా చాలా లక్షణాలు, గుణగణాలు, సరి అయిన గుణము కలిగి జీవించాలి అని నీ మాటలు తండ్రి. ఇవన్నీ నేను కలిగి ఉంటే మంచిదే. ఒకవేళ లేకపోతే దేవా, నన్ను ఈ రీతిగా నన్ను మలుచు అని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో నేనున్నానయ్యా. నీ శక్తితో నింపండి, మీ ప్రభావంతో నింపండి, నీ ఆత్మకార్యం మా మధ్యలో జరిగించండి. ప్రతి బిడ్డను ప్రభువా మీరు బలపరచండి. తన ఇల్లు కట్టబడునుగాక, తన కుటుంబం కట్టబడునుగాక, తన కుటుంబం ప్రభువా నిర్మాణం సరిగా ఉండునుగాక. ఇదిగో ఆమె మేలు పొంది ఇంకా మేలు మీద మేలులు తన భర్త కొరకు పొందుకొనుగాక. అలాంటి గొప్ప కార్యం ప్రతి బిడ్డలో అది జరుగునుగాక. అలాంటి గొప్ప క్రియలు ప్రతి ఒక్కరిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఇలాంటి గొప్ప మేలుతో ఉన్న కార్యాలు జరిగినట్టుగా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నేర్పవలసింది, బోధించవలసింది జ్ఞానవంతురాలు తన నోరు తెరుస్తుంది. అలాంటి విషయాలను పిల్లలకు బోధించేదిగా, ఉన్న వాళ్ళందరికీ బోధించేదిగా ఆమె ఉండునట్టు సహాయము దయచేసి మహిమ పొందుమని, మేలు చేసేదిగా తండ్రి, ఎంతో కష్టము ఆమె ద్వారా జరుగుతుందని మేము విన్నాం.
అలాంటి కష్టానికి ప్రతిఫలంగా ఇదిగో నాయన భర్తలు కూడా ఉందురుగాక, వారికి సహాయం అందించుదురుగాక, ఆ ఇంట్లో ఉన్న పిల్లలు సహాయం అందించుదురుగాక. అయ్యా నీ కృపా నీ కనికరము ప్రతి ఒక్కరి మీద మీరు ఉంచి నడిపించమని, ప్రార్థన జీవితము అలాగే పరిచర్య, భక్తి, నమ్మకము, గుణము, ప్రవర్తన అంతా కూడా సరిగా ఉండి నీ ద్వారా మేలు పొందుకున్నట్టుగా సహాయం దయచేయమని యేసు నామములో సరైన నిర్మాణము జరుగునుగాక, సరైన ఇల్లు కట్టబడునుగాక. అలాంటి మేలు ప్రతి బిడ్డకు దయచేసి మాయం పొందమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దీనికి స్తోత్రం. అందరం లేచి నిలబడదాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. వెంకట సార్ వచ్చి పాట పాడుతున్నప్పుడు మన కానుకలను దశం భాగము మనమే వేద్దాం.